పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्. धन्यवादाः महोदय. धन्यवादाः. సో కోవిద అనేది పత్రాచార పరీక్షల శ్రేణిలో 4వ స్థాయిలో ఉన్నది. సో ఫస్ట్ ప్రవేశ అయింది. ప్రవేశంలో మనం ఏం నేర్చుకున్నాము? అసలు క్రియాపదం అంటే ఏమిటి, పదం అంటే ఏమిటి, శబ్ద రూపాలు ఏమిటి, లకారాలు ఏమిటి, కొన్ని రకాల ప్రత్యయాలు, కృత్ప్రత్యయాలు కొన్ని నేర్చుకుని, విభక్తులు అన్నిటికంటే పేకల పట్టుకునేది విభక్తులు, అవి కూడా కొన్ని నేర్చుకుని వచ్చాం. రైట్? విభక్తులు కొన్ని కాదు, అన్ని నేర్చుకుని వచ్చాం. సెకండ్ లెవెల్ పరిచయాలు ఏం నేర్చుకున్నాము? కర్మణి ప్రయోగం నేర్చుకున్నాం. పరిచయాలో మెయిన్ గా నేర్చుకుంది కర్మణి ప్రయోగం. పరిచయాలు కర్మణి భావే ప్రయోగాలతో పాటు వాటికి సంబంధించినటువంటి ప్రత్యయాలు తవ్యత్, అనీయర్ ఇలాంటివి కొన్ని మనం నేర్చుకున్నాం. 3వ లెవెల్ మొన్న మీరు పరీక్షలు రాసిన వాటికి ఏమైంది? శానచ్, శత్రు ప్రత్యయాలు మెయిన్ గా దాంట్లో నేర్చుకున్నాం. శత్రు ప్రత్యయం, శానచ్ ప్రత్యయం మెయిన్ గ్రామర్ పార్ట్ మెయిన్ గా నేర్చుకున్నాం. అవి సతి సప్తమి ప్రయోగము అదొకటి నేర్చుకున్నాం. వీటి తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏం నేర్చుకున్నామంటే ప్రతి లెవెల్లో కూడా సుభాషితాలు, ఫస్ట్ అండ్ థర్డ్ లెవెల్స్ లోనేమో ప్రహేళికలు, సెకండ్ లెవెల్లో చాటు శ్లోకాలు, సమస్యలు, ఇవి కాక కొన్ని సంగ్రాహ్య విషయాలు, కొంత లిటరేచర్ పార్ట్, రకరకాలుగా ఏవో చాలా నేర్చుకున్నాం. రైట్? వీటన్నిటిలో ఇంకా బాగా మనకి తర్వాత కూడా ఉపయోగపడేది నేర్చుకున్నది ఏమిటి? మనం అన్వయ రచన, అన్వయ క్రమము, అన్వయ రచన నేర్చుకున్నాం. పరిచయాలు ఒక రకంగా నేర్చుకున్నాము, కొద్దిగా జస్ట్ అన్వయ క్రమం వరకే నేర్చుకున్నాము. శిక్షకు వచ్చేసరికి అన్వయ రచన చేయటం ఎలాగో నేర్చుకున్నాము. ఇప్పుడు కోవిద అంటే ఇక్కడ లాస్ట్ లెవెల్ ఇది. దీంట్లో లాస్ట్ లెవెల్ అన్నంత మాత్రాన మనం 2 ఏళ్ళు పరీక్షలు రాసేసి క్లాసులు అటెండ్ అయిపోయి అస్సలు మానకుండా సిన్సియర్ గా అన్ని చదివేస్తే మనం పండితులం అయిపోయాము అనుకుంటే పప్పులో కాదు, పెద్ద గంగాళంలో దూకేసినట్టే. ఓకే? పప్పులో కాలేయడం కాదు, ఒక అవేర్నెస్ మాత్రమే వస్తుంది. ఈ పాటికి చాలా మందికి శిక్షకు వచ్చేసరికి అర్థమైపోయి ఉంటుంది. ప్రవేశంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు తొలగుంటాయి, కొంత జ్ఞానోదయం కలిగి ఉండొచ్చు. రైట్? వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? సంస్కృత భారతి వాళ్ళది పత్రాచార ద్వారా సంస్కృతం అనే దాంట్లో వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి అంటే ఈ టాపిక్స్ ఉంటాయి, అన్నిటినీ జస్ట్ టచ్ చేస్తూ వెళ్తారు అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఊరికి సైట్ సీయింగ్ మనకు తెలియని ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయలేము. ఏమున్నాయి అనేది ఒకసారి జస్ట్ గైడ్ ని పెట్టుకునో ఏదో చేసి, లేకపోతే 1 డే టూర్ ఉంటుంది కదా, ఆ టైప్ లో అలా చూపించుకుంటూ వెళ్ళిపోతారు మనకి. తర్వాత మీకు ఇష్టమైంది అనుకోండి, ఓకే ఇదేదో ఇంట్రెస్టింగ్ ప్లేస్ లాగా ఉంది అనుకున్నది మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ ట్రిప్ లో నెక్స్ట్ డేనో మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళి దాంట్లో అక్కడ ఇంకేమేమి ఉన్నాయి విశేషాలు అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇది కూడా అంతే.
ఒక యాత్ర ప్రారంభమైంది. యాత్రలో ఏవేవి ఉండొచ్చు మైల్ స్టోన్స్ అనేవన్నిటిని జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. మనం హైవే మీద వెళ్తున్నప్పుడు కూడా అంతే కదా! చాలా వస్తాయి ఊళ్ళ పేర్లు. పక్కకి యారో మార్క్ ఇటొకటి, ఇటొకటి అట్లా పెడుతూ వస్తూ ఉంటాయి. మనం ఆ ఊరు ఎళ్ళాలనుకుంటే అక్కడికెళ్తాం. లేతే వెళ్ళం. ఓహో! ఇక్కడ ఉందని తెలుసుకొని ఎళ్ళిపోతాం ముందరికి. సో, అలాగే ఇవన్నీ ఉన్నాయన్నారు. అన్నంత మాత్రాన మీకు వాటి గురించిన సెంట్% నాలెడ్జ్ వాళ్ళివ్వలేరు. ఎవరు ఇవ్వలేరు. వీళ్ళని గాదు, ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది మహాసముద్రాల్లోకెల్లా ఇంకేమన్నా దానికి పెద్ద పేరుంటే అదొక సముద్రం ఇది. ఓకే. సో, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే దాని ప్రకారం ఇగ తవ్వుకుంటూ వెళ్ళిన కొద్దీ మీకు ఊరుతూనే ఉంటుంది ఊట. సో, వచ్చేసింది మనకి కోవిద అయిపోయిందండి. నాకు విభక్తులు రావట్లేదు. రావు అలాగా. మనం మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామో అంత లెవెల్‌లో అటు నెమ్మదిగా అలవాటు పడుతూ ఉంటాం. మేబీ ఫస్ట్‌లో రామ శబ్దం, రమా శబ్దమే వస్తుంది. 2 లెవెల్స్ అయ్యేసరికి కొంచెం వేరే శబ్దాలొస్తాయి. 4 లెవెల్స్ అయ్యాక శబ్దాలు మొత్తం తెలియకపోయినా ఎక్కడో జలముక్ అనే శబ్దం విన్నారనుకోండి. ఓ మాట వింటే జలముక్ అనే మాట ఏదో విన్న ఓహో! జలముచ్ ఎక్కడో వింటారు. జలముచా అని ఎక్కడో మాట చదువుతారు. ఎక్కడో చదివినప్పుడు. వెంటనే ఈ జలము చా వచ్చిందంటే ఇదేదో చా లాగా వచ్చిందంటే ఇది ఏదో వాక్ శబ్దంలా వచ్చేట్టుందని రిలేట్ చేసుకోవడం అనేది వస్తుంది. ఓకే. అంతే తప్ప ప్రతి వాళ్ళు కూర్చొని జలముక్కుంటే మళ్ళీ జలముక్ శబ్దం మొత్తం నేర్పించడం, లేతే ఇంకోటేదో శబ్దం ఉంటే అంత ఎవ్వరు నేర్పించలేరు అలాగా. ఇక ఇది ఇక్కడి నుంచి స్వయం కృషి. ఎంతవరకు బేస్ వేయడం మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఓకే. సో, ఆ విధంగానే సంధులు గూడా చెప్పుకున్నాం గదా! శిక్షాలో, పరిచయాలో స్వర సంధులు, వ్యంజన సంధులు, విసర్గ సంధి వరకు అవి కూడా ఏం జెప్పాము. వాటిలో ఉన్న అన్ని కేసెస్ చెప్పలేదు సిలబస్‌లో. సిలబస్‌లో చెప్పలేదు. మాక్సిమం మనం బాగా మనకొచ్చేటటువంటి మనకు తగిలేటటువంటి కేసెస్ మాత్రమే ఎక్కువ చెప్పారు. ఇంకా మీరు తవ్వుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని సంధి పుస్తకం ఒక చిన్నది ఇచ్చేసారు. రైట్? మీ ఇష్టం ఇంక చూసుకోండి అని. సమాసాలు అనే టాపిక్ ఏదైతే వస్తుందో ఇది కూడా అలాంటిదే. ఓకే. కోవిదలో మెయిన్ టాపిక్స్ ఏమిటి? మెయిన్‌గా మనం నేర్చుకునే గ్రామర్ లైక్ శిక్ష అనంగానే శత్రుశాన సంధులు ఎలా అయితే గుర్తొస్తాయో, కోవిద అనంగానే ముందు గుర్తొచ్చేది సమాసాలు. సమాసాలంటే ఏమిటి? సమస్త పదం అంటే దేన్నంటారు? అసలు సమాసాల్లో రకాలేమిటి? బేసిక్స్. వెరీ బేసిక్స్ నేర్పిస్తారు. ఓకే. ఆ తర్వాత నేర్పించడం గూడా ఎట్లా నేర్పిస్తారు అంటే చాలా అప్పర్ లేయర్. అసలు మీకసలు తెలియని గూడా తెలీదు. అట్లా ఉంటుంది. దాని గురించి పుస్తకంలో ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. సో, దాని గురించి కొంచెం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సొస్తుంది. లేపోతే ఇది ఈ సమాసం అని డిటర్మిన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. సో, అందుకని సాధ్యమైనంత వరకు క్లాసెస్ మిస్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మిస్ అయినా రికార్డింగ్ విని నెక్స్ట్ క్లాస్‌కొచ్చేటప్పుడు కరెక్ట్‌గా అంటే అవన్నీ బ్యాలెన్స్ చేసుకునేట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఆ పాయింట్స్ మనం చెప్పుకునేవి క్లాస్‌లో మనం పీడీఎఫ్‌లో చూపించుకునేవి, ఇచ్చుకునేవి ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఈ కోవిద పుస్తకంలో మెన్షన్ చేసుండవు. మీకు సమాసహ అని ఇంకో పుస్తకం ఇచ్చుంటారు. కొంతమంది తీసుకొని ఉండొచ్చు. సమాసహ అనేది చిన్న పుస్తకం. దానిలో ఉన్నాయి అన్నీ. కానీ అది చదువుకోవడం రావడం గూడా కోవిద అయ్యాకే వస్తుంది. అది చదువుకొని అర్థం చేసుకునే పరిస్థితి కూడా కోవిద అయిపోయాక గాని మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మన పుస్తకంలో ఉన్నంత వరకు ఎగ్జామ్‌కి ఎంత వరకు కావాలో ఒక ఐడియా కోసం మాత్రం మీరు కొంచెం క్లాసెస్ వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పీడీఎఫ్‌లు అవి మెటీరియల్ జాగ్రత్తగా చూసుకొని రాసుకోవడానికో, ఏదో ట్రై చేసుకోండి. రైట్? ఇది బేసిక్‌గా సమాసాలు కోవిదాలో బేసిక్‌గా ఇది టాపిక్. నెక్స్ట్ తద్ధిత ప్రత్యయాలని కొన్నుంటాయి. ఒక 3 లెసన్స్ దాకా తద్ధిత ప్రత్యయాలొస్తాయి. అవేమిటో చెప్తాం. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. అలాగే సన్ ప్రత్యయం అని, ఎణిచ్ ప్రత్యయం అని ఇలా కొన్నొస్తాయి. ఇవి కాకుండా ఛందస్సు. ఛందస్సు అంటే చాలా రకాలుంటుంది దాంట్లోను. దాంట్లో మనకు అది కూడా చెప్తున్నాగా జస్ట్ టచ్ చేస్తారు. ఇలా ఉంటాయి. గురు, లఘులనుంటాయి. కొంతమందికి ఆల్రెడీ తెలుగు చదివిన వాళ్ళకో, చిన్నప్పటి నుంచి తెలుగు చదువుకున్న వాళ్ళకో అట్‌లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది. ఓకే. ఛందస్సు అంటే ఏమిటి అనేది ఒక ఐడియా ఉంటుంది. సో, దాని గురించి కూడా చాలా బ్రీఫ్‌గా అప్పర్ లెవెల్‌లో వాళ్ళకు చెప్తారనమాట. ఛందస్సు కొన్ని రకాల వృత్తాలు లాంటివి ఒక 3, 4 రకాలు అవన్నీ చెప్తారనమాట. ఓకే. సో, ఇట్లాగా మనకి కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని చెప్తారు. అన్వయ రచన కూడా సేమ్ శిక్షలో లాగానే ఉంటుంది. పెద్దగా ఏమి తేడా ఏముండదు. బట్ 1 మినిట్ ఎవరో మెసేజ్ పెడుతున్నారు. క్లాస్ జాయిన్ అవుతామని. ఒక్క నిమిషము.
సడన్ గా నేను డిక్లేర్ చేసేసరికి మోస్ట్లీ పాపం ప్రాబ్లం అయింది చాలా మందికి. సో అది అలా అన్వయ రచన కూడా ఆల్మోస్ట్ శిక్ష లాగానే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ఈ శిక్షలో అన్వయ రచన చేసినప్పుడు తాత్పర్యం ఏదైతే ఉందో తెలుగులో ఉంటుంది. రైట్? తెలుగులో ఇస్తారు. ఓకే. కానీ ఇక్కడ మనకి తెలుగు అనేది అంటే మీరు ఏ భాష మోస్ట్‌లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు దీని నుంచి తెలుగు మీడియంలోనే ఉన్నారు గాబట్టి మనందరికీ తెలుగులోనే ఉంటుంది. ఉండేది ఇంతవరకును. ఇప్పుడు ఎక్కడ తెలుగు కనపడదు. ఒక్క చోట తప్ప. ఎక్కడుంటుంది? ఈ అన్వయ రచనకు సంబంధించిన పద్యాలు ఏవైతే వస్తాయో శ్లోకాలు దానికి ప్రతిపదార్థం ఉంటుంది గదా! అన్వయార్థము. అక్కడ ఒక్క చోటే తెలుగు కనపడుతుంది మీకు. దాని తాత్పర్యము సంస్కృతంలోనే ఉంటుంది. మీకు సుభాషితాలొస్తాయి. ఇక్కడ గూడా ప్రతి లెసన్‌కి 2 సుభాషితాలుంటాయి. వాటికి ప్రతిపదార్థము, తాత్పర్యము కూడా సంస్కృతంలోనే ఉంటాయి. ఎక్కడ తెలుగుండదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి? శిక్ష వరకే ట్రాన్స్‌లేషన్ సెంటెన్సెస్ ఉంటాయి. కోవిదాలో ట్రాన్స్‌లేషన్ సెంటెన్సెస్ ఉండవు. సో, మీరు కోవిదాలో మోస్ట్‌లీ పేపరు వాళ్ళు అన్వయార్థం రాయమని ఇస్తే తప్ప ఎక్కడ తెలుగు అనేది కనపడదు. మొత్తం సంస్కృతమే ఉంటుంది. ఎందుకు అంటే చెప్తున్నా కదా! జనరల్‌గా అన్వయ రచన ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? అన్వయార్థంతో సంబంధం ఉండదు. పదవిభాగము, అన్వయ రచన, తాత్పర్యం అడుగుతారు. రైట్? సో, అన్వయార్థం అడగరు. జనరల్‌గా అడగరు. కాబట్టి ఇవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. సుభాషితాలు రాయమని అడిగితే తాత్పర్యం గాని, అన్వయార్థం గాని సుభాషితాలకు అవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. అడిషనల్‌గా కోవిదాలో వచ్చేవేంటి లెటర్ రైటింగ్. పత్రలేఖనం. ఓకే. లెటర్ రైటింగ్ వస్తుంది. అందరూ ఇంగ్లీషు, తెలుగు, హిందీ అన్నిట్లో ఈ పాటికి చిన్నప్పటి నుంచి చదువుంటారు. లీవ్ లెటరనో, తలకాయ నొప్పని రాయి, సెలవులకెళ్తున్నాను ఏవో ఉంటాయి కదా టాపిక్స్. మనకిక్కడ అన్ని సంస్కృతం రిలేటెడే ఎక్కువొస్తాయి టాపిక్స్. సో, లెటర్ రైటింగ్ ఒకటుంటుంది. నిబంధ లేఖనము అంటే వ్యాస రచన అంటాం గదా మనము. వ్యాసం రాసేవాళ్ళం చిన్నప్పుడు ఓ టాపిక్ ఇస్తే. శిక్షలో మీకు ఏమైంది 5 మార్క్స్‌కి 10 సెంటెన్సెస్ రాయమని సంస్కృతంలో రాయమని ఇచ్చారు. 5 మార్క్స్‌కి తెలంగాణ వాళ్ళకి. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు తెలుగే ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుంది నిబంధం ఇస్తారు. ఓకే. నిబంధన ఇస్తూ ఉంటారనమాట. సో, మాక్సిమం మీరు రాయడం మొదలుపెట్టాక పేపరంతా సంస్కృతంలోనే ఉంటుంది. ట్రాన్స్‌లేషన్ ఉండదు కాబట్టి ఇది గూడా ఉండదు. కాబట్టి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే. ఇది బేసిక్‌గా కోవిద యొక్క పాఠ్యక్రమం స్ట్రక్చర్. ఏమేమున్నాయి? ఒకసారి చూపిస్తాను చూడండి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ నమః. పూర్ణమాధవి గారు మ్యూట్ చేసుకోండి. మధ్యలో అన్‌మ్యూట్ చేసుకోవద్దని చెప్పాను కదా నేను. మ్యూట్ చేసుకోండి. సో, బేసిక్‌గా వ్యాకరణ అంశాలుండేవి కోవిద పాఠ్యక్రమంలో సమాసాలు, తద్ధితాంతాలనుంటాయి. తద్ధిత ప్రత్యయాలని. ఇంకా ఎక్స్‌ట్రా ప్రత్యయాలు చాలా ఉంటాయన్న. దానిలో నిచ్చు, సన్నే చెప్పాను నేను. తరప్, తమప్ అనే ప్రత్యయాలుంటాయి. ఇవి వస్తాయి ఒక లెసన్‌లో. నెక్స్ట్ సామాన్య ప్రత్యయాలంటే ఇవి కాక ఇవి, అవి అని కాకుండా కొన్నేవో చిన్న చిన్నవి ఒక్కొక్క లెసన్‌లో ఫస్ట్ 3 లెసన్స్‌లో తద్ధిత ప్రత్యయాలొస్తాయి. తర్వాత నుంచి ఒక్కొక్క లెసన్‌లో ఒక్కొక్క టాపిక్ ఇది యాడ్ అవుతూ వస్తాయన్నమాట. సో, నిచ్చు, సన్ను ప్రత్యయాలొస్తాయి. అలంకారాలని వస్తాయి. రూపకాలంకారము, ఉపమాలంకారం అనే మాట వినుంటారు మీరు. వాటి గురించి అవి కూడా ఎక్కువ రావు. 5 వస్తాయి. 5 అలంకారాలే చెప్తారు. ఛందస్సొస్తుంది. ప్రవేశ నుంచి ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నకి సమాధానంగా ణత్వ విధానం వస్తుంది. ఎక్కడ ణ, ఎక్కడ న రావాలి అనేది ప్రవేశంలో మొదలెట్టినప్పటి నుంచి డౌట్లు మనకి. దానికి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది మనకి. ఇవి కాక ఇవన్నీ వ్యాకరణ అంశాలు. ఇవి కాక ఉండేది సుభాషితాలు చెప్పాను కదా అలాగా. కావ్య కథ. కావ్య కథలో భాగంగా మనకు పరిచయాలు పంచమహాకావ్యాల గురించి చెప్పడం బిగించేశారు బ్రీఫ్‌గా. దాంట్లో పరిచయాలు రఘువంశం గురించి చదివారు మీరు. శిక్షాకొచ్చేసరికి కిరాతార్జునీయము, శిశుపాల వధం చదివారు. ఇక్కడ మిగతా 2 ఉన్నాయి కదా! అవొస్తాయి మీకిక్కడ 2. రైట్? నెక్స్ట్ అన్వయ క్రమః మన మామూలుగా అన్వయ రచన. దీంట్లో ఏంటంటే శిక్షాలో భగవద్గీత శ్లోకాలు చదివారు. ఇక్కడ మీకు పరిచయాలో కావ్య కథ గుర్తుంటే దిలీపుడు.
చదివారు కదా, దిలీపుడు స్టోరీ చదివారు కదా, సంతాన ప్రాప్తి కోసం ఆయన స్టోరీలా చదివారు, కావ్య కథలాగా. ఇక్కడ దానికి సంబంధించిన శ్లోకాలు చదువుతారు అన్వయ రచనలో. కొన్ని శ్లోకాలు రఘువంశ శ్లోకాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ సంస్కృత సాహిత్య పరిచయ, సంస్కృత గ్రంథకార పరిచయ, సో అండ్ సో ఇవన్నీ మామూలుగా ఉంటాయి. కాకపోతే అన్ని సంస్కృతంలోనే ఉంటాయి. ఓకే, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా సంస్కృతంలోనే ఉంటుంది. నెక్స్ట్ లేఖ, అదే పత్ర లేఖనం అన్నా కదా, అది నిబంధ. ఇవి బేసిక్ గా పాఠ్యక్రమం. అయితే దీంట్లో మనం క్లాస్ లో అసలు ముట్టుకోనివి ఏమిటి అంటే ఈ 2 టాపిక్స్ ఉన్నాయే, ఈ 2 కావ్య కథ, ఈ 3 ఉంటాయి కదా, ఇవి అసలు మనం టచ్ చేయం. తెలుసు కదా, శిక్షాలో కూడా అదే చేశాం కదా మనము. ఈ ఈ థియరిటికల్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ముట్టుకోం. ఎందుకంటే ఇప్పటికే ఈ సమాసాలు అవి చెప్పుకునేందుకు టైం సరిపోదు. సో ఈ థియరీ పార్ట్ మీరు చదువుకోవాలి. కాకపోతే అంతా సంస్కృతంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి చదువుకొని అర్థం కాకపోతే ఈ లైన్ అర్థం కాలేదని ఫోటో తీసి పంపించి నాకు మెసేజ్ చేస్తే నేను మీనింగ్ చెప్తా. అంతే తప్ప ఇక్కడ కూర్చుని అవన్నీ చదివి వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడాలు ఇవి జరగవు అనమాట. సంస్కృత సాహిత్య పరిచయము, సంస్కృత గ్రంథకార పరిచయము, కావ్య కథ ఈ 2 కూడా. నిబంధం గురించి కూడా చెప్పేది ఏమి ఉండదు. జస్ట్ ఊరికే ఒక 5 నిమిషాలు ఏమన్నా ఇలా ఇలా ఉంటుంది అని వాళ్ళు క్లూస్ ఇచ్చిన వాటి గురించి ఊరికే చెప్తా తప్ప నేను దాని గురించి, మనం లేఖ గురించి కూడా అంతే, బేసిక్ లేఖ ఎలా రాస్తాము అనేది చెప్తాను తప్ప. ఆల్రెడీ ఒక 3-4 మోడల్స్ లాగా ఇచ్చారు, పుస్తకంలో ఇచ్చారు. అలాగే ఎస్సేస్ కూడా కొన్ని ఇచ్చారు. క్లూస్ డెవలప్ చేయమని చెప్పి ఒక 8 ఇచ్చారు. కానీ దానిలోంచే వస్తుంది పరీక్షలో అనుకోవడం మాత్రం వేస్ట్. ఒక్కొక్కసారి క్లూస్ ఇస్తారు, ఒక్కొక్కసారి క్లూస్ ఇవ్వరు. సో ఇవి మనం ఎప్పుడైనా సరే లెటర్ రైటింగ్ కానీ వ్యాస రచన అనేది కానీ మనకు అది టాసే. అది మనం చెప్పుకున్న సిలబస్ లో ఎన్ని 10 చెప్పుకున్నా 11వ ఇవ్వచ్చు. సో ఇది ఊరికేనే ఎట్లా రాస్తే బాగుంటుంది అనేది ఒక పావు గంటలో మొత్తం 2 చెప్పుకుంటాం తప్ప ఇండిపెండెంట్ గా ఒక టాపిక్ మీద ఎస్సేనో లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద లేఖనో తీసుకుని మనం డిస్కస్ చేయడం అనేది క్లాస్ లో జరగదు. మన కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్ లో ఉండేది ఏంటి, గ్రామర్ పార్ట్ మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సరే సుభాషితాలు అవి అన్వయక్రమం చెప్పుకోవాలి కాబట్టి అవి చెప్పుకుంటాము, దీని మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది కోవిద పాఠ్యక్రమము. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అడగాలనుంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి, మ్యూట్ చేస్తాను, మాట్లాడుకోవచ్చు. ఏమన్నా అడగాలనుంటే, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఎట్లా చెప్తాము ఏమిటి అనేది ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చండి, లేకపోతే నేను డైరెక్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోతా. నో, ఎవరు భయపడక్కర్లేదండి. అదో అడిగితే ఏమనుకుంటారో ఏమో, ఈ సిల్లీ డౌట్లు ఏమో అనుకోక్కర్లేదు, ఫ్రీగా మాట్లాడచ్చు. మా పాత వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. మేడం లెటర్ రైటింగ్ ఇంకా నిబంధన అన్నారు కదా, అవి 2 జనరల్ అంటే బుక్ లో ఏవో 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చుంటారు, అవి కాకుండా కూడా ఏవైనా ఇవ్వచ్చు బయట నుంచి ఏదో ఒక టాపిక్. ఇప్పుడు మనకి స్కూల్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్స్ లో కానీ లెటర్ రైటింగ్ అని చెప్పేటప్పుడు ఇలా రాయమంటారు కదా, పలానా డేట్ వేయాలి ఇలా చెప్తారు. మెయిన్ రూల్స్ ఏముంటాయి లెటర్ కి చెప్తారు, మెయిన్ రూల్స్ ఏముంటాయి లెటర్ కని చెప్తారు. అలాగే నిబంధ లేఖనకు కూడా ఏం చెప్తారు, చిన్న చిన్నగా పారాగ్రాఫ్స్ ఎట్లా డివైడ్ ఇట్లా ఊరికే చెప్తారు తప్ప ఇంక ఏమి ఇచ్చినా మనమే రాయాలి, రైట్, మనమే రాయాలి. అది లాస్ట్ లెసన్ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అలా బేసిక్స్ అవి కూడా ఇక్కడ అది కూడా ఊరికే టచ్ చేస్తాం అంతే. అవన్నీ వాళ్ళు ఇచ్చినవన్నీ చదివి అర్థం చెప్పుకో. ఓకే, అవన్నీ చదివి అర్థం చెప్పుకో. కావ్య కథ ఏవైతే శ్లోకాల రూపంలో ఇస్తారో వాటికే అన్వయ క్రమము అవి ఉంటుంది. కావ్య కథ వేరు, కావ్య కథ మీకు శిశుపాల వధం అవి ఎలా ఇచ్చారో అలాగే ఉంటుంది. ఓకే, అన్వయ రచన భగవద్గీత శ్లోకాల ప్లేస్ లో ఇప్పుడు రఘువంశ శ్లోకాలు వస్తాయి. ఓకే, భగవద్గీత శ్లోకాల ప్లేస్ లో రఘువంశ శ్లోకాలు వస్తాయి. కానీ కావ్య కథ సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అవే ఉంటుంది, అది వేరే ఉంటుంది. ఓకేనా, ఇంకా పుస్తకం ఇంకా రాదు అందుకని డౌట్ పుస్తకం రాకపోతే నాకు తెలిసి పంపించారు కదా మల్లీశ్వరి గారు. పీడిఎఫ్ ఉందిలేండి, ఉంది పీడిఎఫ్ ఉందండి. ఏదైనా ఫిజికల్ గా మన దగ్గర ఉండాలి, పుస్తకం ఉండాలి. ఫస్ట్ క్లాస్ కి మనకి పుస్తకం లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ నేను టాపిక్ బిగిన్ చేసినా కూడా పుస్తకం లేకపోయినా ఫస్ట్ క్లాస్ కి ఏం ప్రాబ్లం లేదు. మీరేం దాంట్లోంచి ఇప్పుడు చదివేసి కంగారు పడిపోయి అంత లేదు, రైట్. నెమ్మదిగా వస్తుంది, పుస్తకాలు వస్తాయి. నేను అనుకోకుండా ముందు బిగించేశాను కాబట్టి చాలా మందికి ఇంకా పుస్తకాలు రాలేదు, పుస్తకాలు వస్తాయి. ఇంకా అదే నేను శిరీష్ నేర్పిస్తున్నాను అనమాట, నాకు వచ్చిందిగా ఎస్, ఎవరో మాట్లాడుతున్నారండి.
అమ్మా మేడం అన్వయార్థానికి తాత్పర్యానికి మేజర్ డిఫరెన్స్ ఉందా మొరల్లెస్ సేమ్? అన్వయార్థం ఏం లేదండి. అన్వయార్థాన్ని ఇంకొంచెం వేరే మాటలు యూజ్ చేస్తూ పర్యాయ పదాలు అవి యూజ్ చేసి చెప్పచ్చు తాత్పర్యంలో. బట్ అన్వయార్థము తాత్పర్యం అంటే ఏంటంటే, ఇప్పుడు అన్వయార్థం చెప్పాలి అంటే ఆ మాట శ్లోకంలో ఉండి తీరాలి ఆ శబ్దం. రైట్. శ్లోకంలో ఉన్న శబ్దాలకి అన్వయ క్రమం ఎలా అయితే అన్వయ రచన చేశాక ఒక సెంటెన్స్ ఫామ్ ఎలా అయితే వస్తుందో వాక్య రూపం వస్తుంది, దాన్ని అన్వయ క్రమము అంటాము. ఆ అన్వయ క్రమాన్ని అదే ఆర్డర్ లో అంటే దాని రకంగానే అన్వయార్థం అంటే అది. కానీ తాత్పర్యానికి ఖచ్చితంగా శ్లోకంలో ఈ శబ్దాలు ఉండాలని రూల్ లేదు. తాత్పర్యం అంటే ఎస్సెన్స్. మీకు ఆ శ్లోకం ద్వారా అర్థమైన దాన్ని మీరు రాస్తారు. తాత్పర్యం అంటే అది రెండిటికి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఓకేనా మహోదయే విజయ్ కుమార్ గారు నమస్కారం. ఏం లేదు, నత్వం అనేది మనకి ప్రవేశ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది కదా, మరి కోవిదలో కూడా లాస్ట్ లోకి ఇచ్చారు మహోదయ. అది ముందుగా ఏమైనా చెప్పుకుంటే బాగుంటుందా అనే డౌట్ నాదంతే. చెప్పుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల టర్మ్స్ ప్రవేశ లెవెల్లో చెప్తే అర్థం కావు. ఓకే, ప్రవేశలో అసలు ముందు మీరు పదాన్ని స్ప్లిట్ చేయటం అంటేనే గందరగోళం పడిపోతారు. రకరకాల వస్తు కార్త్స్న్యం అనే మాట నేను ఇప్పుడు ఇచ్చి దాన్ని విడదీయండి అంటే ఫస్ట్ లెవెల్ వాళ్ళకి పాపం తన్నేసుకుంటారు. అవునా? సో దాంట్లో మళ్ళీ నేను ఇంకా ఆ నత్వ విధానానికి సంబంధించిన టర్మ్స్ వాడాను అనుకోండి, అర్థం కాదు. సో బేసిక్ గా కోవిద పరిస్థితి ఏమవుతుంది అంటే, ఇక్కడికి ఇంకా ఫైనల్ ఇది కాబట్టి అది కూడా టచ్ చేసి వదిలేశారు. దాంట్లో కూడా అన్ని రూల్స్ చెప్పరు, ఎక్కడ అన్ని చెప్పరు. అలా అలా వదిలి కొంచెం రుచి చూపించి వదిలేస్తారు. మీరు చదువుకోండి అంటారు. జస్ట్ టచ్. దాని నుంచి ఒక ఆవిడ కొత్త మేడం అనుకుంటా, కొత్తగా జాయిన్ ఆవిడ ఎవరో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నాకు వీడియో గీతా గారా? చెప్పండి మేడం. చెప్పండి. అదే అంటే ఏం లేదు, కావ్య కదా మనకి మనమే చదువుకోమన్నారు కదా, మరి అందులో సందర్భ సహిత వాక్యాలు వస్తాయి కదా, అవి మరి ప్రిపేర్ చేయగలమా లేదా అని. వాళ్ళని అడగండి, శిక్ష వాళ్ళని అడగండి ప్రిపేర్ అయ్యారా. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పాల. కావ్య కథ కాదు, ఫస్ట్ ప్రవేశంలో కూడా నేను ఓన్గానే తెలుగులో రాసేయాలి కాబట్టి నేను హ్యాపీగానే రాసేస్తానమ్మా. కాకపోతే ఇప్పుడు శిక్షలో సంస్కృత్ లో రాయాలి కదా, అందుకని కంగారు పడకండి. ఇప్పుడు మీరు 3 మార్కులకి ఇవ్వరు, సందర్భ సహిత వాక్యాలు 3 మార్క్స్ కి ఇవ్వరు. అది ఇప్పుడే చెప్పొద్దు అనుకున్నా, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. ఇప్పుడు ఇప్పటి వరకు పరిచయ గాని ప్రవేశ పరిచయ శిక్షాలు సందర్భ వాక్యాలు అంటే 3 మార్క్స్ కి ఇచ్చి 3 రాస్తే 9 మార్క్స్ కో, లేకపోతే 4 రాస్తే 12 మార్కులకో ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కోవిదాలో అలా ఉండదు. జస్ట్ కోవిదాలో వాక్యం ఇచ్చి కహ కమ్ అవదత్ అదొకటే అడుగుతారు. అంటే ఏం రాస్తారు అప్పుడు? కహ అంటే సపోజ్ శివుడు పార్వతితో చెప్పాడు అనుకోండి ఏదైనా వాక్యం, అక్కడ ఇచ్చిన వాక్యం సేమ్ ఏతత్ వాక్యం శివ పార్వతీ ముక్తవాన్ ఇంతే రాస్తారు మీరు, అంతేగాని దానికి స్టోరీ రారు. 1 మార్కే ఉంటుంది. కాకపోతే 5-6 ఇస్తారు, 5-6 క్వశ్చన్లు ఇస్తారు. బట్ కహ కమ్ అవదత్ అంటే కహ ప్లేస్ లో ఆర్ కా ప్లేస్ లో ఏది ఉంటే అది, ఎవరు చెప్పారో ఆ పేరు రెండో వాళ్ళకి ద్వితీయ విభక్తి పెట్టి రాస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. కంగారు పడకండి కాబట్టి కంగారు పడకండి. మీరు కంగారు పడాల్సిన విషయం కోవిదాలో ఒకటే, బేసిక్ గా నిబంధ లేఖనం. అక్కడ పోతాయి విభక్తులు పోతాయి. అక్కడ విభక్తుల దగ్గర పట్టేసుకుంటారు కదా. మరి 10 వాక్యాలే రాయాలి. కానీ ఇప్పుడు నది గురించి ఇచ్చిన ఒక సపోజ్ ఎగ్జాంపుల్ కి నది గురించి ఇచ్చారు అనుకోండి, నది గురించి తెలుగులో రాయమంటే ఒక 10 లైన్లు ఏం కర్మో 10 పారాగ్రాఫ్లు రాస్తాం, లేకపోతే 10 పేజీలు రాస్తాం. ఇక మనకు గుర్తున్న నదుల పేర్లన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాం. అదేదో సామెత ఉంటుంది, హైదరాబాదు ఆదిలాబాదు టైప్ లో రాసుకుంటూ వెళ్తాం. కానీ వాళ్ళు అడిగేది 10 వాక్యాలే రాయమని, సంస్కృతంలో రాయమనేసరికి ఎక్కడ వస్తుంది? ముందర మొదలెట్టడమే డౌట్ వస్తుంది. ఏం రాయాలి? నదులు కలుషితం అయిపోతున్నాయి అనడానికి ఏం రాయాలి తెలియదు. నదులు ప్రవహిస్తూ అలా వెళ్ళి అలా వంపులు తిరిగి ఇట్లా వస్తున్నాయి అది చెప్పడానికి ఏం రాయాలి తెలియదు. సో ఇక్కడ పట్టుకుంటారు. మీకు నది అంటే తెలియక కాదు వాళ్ళు చెప్పేది, అక్కడ ఏం రాస్తున్నారు అనే దానికి అదొక్కటి కొంచెం సొంత వాక్యాల కింద ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏం చేశారు, మీకు 10 మాటలు ఏదో ఇచ్చేసి సొంత వాక్యాలు రాయమన్నారు. ఇక్కడ కూడా సొంత వాక్యాలే, కానీ ఆ 10 వాక్యాలు రిలేటెడ్ గా ఉండాలి. సో అదనమాట, అది కొద్దిగా ప్రాక్టీస్ అవసరం వాటికి.
అంటే ఎన్ని ప్రాక్టీస్ చేసినా అక్కడ మీకు రిలేట్ అవ్వని టాపిక్ ఇచ్చారనుకోండి, మీరు చాలా ప్రాక్టీస్ అవుతారు. గ్రంథాలయం ఇదివరకు ఉండేవి కదా మనకి స్టాండర్డ్ గా లైబ్రరీ, ఆవు వ్యాసం చిన్నప్పటి ఇలాంటివి నుంచి. ఉంటాయి. అవును ఇవన్నీ అవును ప్రిపేర్ అయ్యాక మీకు అక్కడ అవేవి కాదు, వెళ్ళి ఢిల్లీలో ఎర్రకోట గురించి అవును రాయమన్నారు. అప్పుడు మీకు ఉమ్. తట్టాలి ఆ టైంకి. అసలు ముందు ఏం రాయాలో మన Yes, భాషలో yes. తట్టాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలగాలి. అదే టెస్ట్. అవును రైట్? ఆ, ఓకే, ధన్యవాదాలు. ఇంకా సో 3 minutes లో జూమ్ సెషన్ ఇది ఎండ్ అవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ సేమ్ ఇందాక మీరు ఎలా అయితే లాగిన్ అయ్యారో సేమ్ అదే విధంగా మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకేనా? అది విషయం. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా అడగాలనుకుంటున్నారా? పాత వాళ్ళైనా పర్వాలేదండి. మళ్ళీ సార్ చెప్పండి, ఇంకా ఇంతవరకు హ్యాండ్ రైజ్ అవ్వలేదేంటా అని చూస్తున్నా, చెప్పండి. కాదు మేడం, అంటే మనం ఆలోచించడం తెలుగులో ఆలోచించి ట్రాన్స్లేట్ చేసుకునే కంటే సంస్కృతంలో ఎలా ఆలోచించాలో కొంచెం ఒక గైడెన్స్ ఇస్తారేమో అని అడుగుదాం. కష్టం. ఇప్పుడు సరే. మీరు వెళ్ళి గబుక్కుని మీ అబ్బాయినో ఎవరినో పిల్లలనో ఎవరినో మాట్లాడాలనుకోండి, రే అగ్గిపెట్టి తీసుకురా అనా అనుకోండి, మీ మనసులో అది వస్తుంది అగ్గిపెట్టి తీసుకురా అని. కానీ ఆ టైంలో అగ్నిపేటిక మానయ అనగలరా? లేదు, మాట్లాడుతున్నారండి. లేదు, లేదు. అగ్నిపేటిక మానయ అనలేరు కదా. టక్కుమని అంటే ఇన్నేళ్ళు అయిపోయి మనం పుట్టినప్పటి నుంచి మన మాతృభాషలో మాట్లాడటం అలవాటు అయిపోయి సడన్ గా సంస్కృతంలో ఆలోచించాలి అంటే టక్కుమని రాదు. అది ఎప్పుడు వస్తుంది? అభ్యాసం చేయగా 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 వస్తుంది ఎప్పుడు. అందుకనే మన రావు గారు పెట్టారు కదా, మూర్తి గారు కూడా అంటూ ఉంటారు కదా గ్రూప్ లో, మనం ఎప్పుడు దీంతోనే మాట్లాడుకుందాం మీ స్టూడెంట్స్ గ్రూప్ లో, మనం దీంట్లో సంస్కృతంలోనే సందేశం. ఎందుకంటే కనీసం ఆలోచించేప్పుడు అట్లా మొదలవుతుంది స్టార్టింగ్ స్టెప్. డైరెక్ట్ గా ఏమండి ఒకటి చెప్పండి, సంస్కృతంలో భాష పక్కన పెట్టండి, అసలు ఆలోచించడం అనేది ఎవరు నేర్పించగలరు? అది ఎవరు నేర్పించలేరు, స్వతహాగా రావాలి అది. ఆలోచించి ఇప్పుడు ఇంకోటి ఏదైనా నేర్పించవచ్చు. రాయడం ఎట్లాగంటే రాసి చూపించవచ్చు, చేయి పట్టుకుని కూడా దిద్దించవచ్చు. ఓకే, ఇంకోటి ఏదైనా ఇప్పుడు పుస్తకాలు ఎలా పట్టుకోవాలనే దాన్ని కూడా నేర్పించవచ్చు. ఆలోచించడం అనేది ఎలా నేర్పించగలరండి? బుద్ధి అనేది మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైన విషయం, అది ఎలా నేర్పించగలరు? ఎవరు నేర్పించలేరు అది. రైట్? అది విషయం. సో ఇంకా ఏంటో చాలా గలగలా మాట్లాడే వాళ్ళందరూ చాలా కామ్ గా ఉన్నారు, ఎందుకు ఇవాళ? నోరు నొక్కేసాను. మేడం అల్లరి చేయొద్దని చెప్పారు కదా ఇంతమంది ఉన్నారని. అల్లరి చేయొద్దని చెప్తే విన్నారేంటి మీరు ఎప్పుడైనాను? ఇవాళ కొత్తగానే వింటున్నారు. కొత్త వాళ్ళు వచ్చారని బుద్ధిగా ప్రదర్శిస్తున్నారండి. మేడం మొదటి తరగతి కదా, అల్లరి చేయకుండా ఉండాలి కదా అట్లీస్ట్. మరి మనం కాదు, అల్లరి చేయక్కర్లేదు కానీ కొత్త వాళ్ళ ముందర పిల్లలు అంటాం కదా, అందరు వస్తున్నారు వాళ్ళ ముందర అల్లరి చేయకని చెప్పినట్టుంది ఇప్పుడు విషయం ఇక్కడ. కొత్త వాళ్ళు వచ్చారు భయపెట్టకండి అని. కానీ సీరియస్ గా ఉంటే వాళ్ళు భయపడే ప్రమాదం కూడా ఉందండో. ఏంటో ఈ క్లాస్ చాలా సీరియస్ గా ఉంటుందేమో అనుకుంటున్నాను. మేడం దీంట్లోనూ మీరు ఈ ఉపోద్ఘాతం ఇచ్చిన తర్వాత కోవిదకు వచ్చేసరికల్లా స్వంతంగా వాక్యాలు ఆలోచించి రాయగల సమర్థత ఉండాలి అన్నది నాకు అర్థమైందండి. కోవిదకు వచ్చేసరికల్లా అంటే ఏదైతే నిబంధం అని చెప్పారే, అది సొంతంగా రాయాలంటే ఆలోచించాలి, చక్కగా స్పష్టంగా విభక్తులు ఏమీ పకడవకుండా అన్ని చక్కగా రాయగలగాలి అనే భావనతోటి కోవిద పాఠ్యక్రమం ఉంటుంది. అంతే కదా మేడం? అంటే ఈ పాటిగా మన అదే నా తాలూకా బాధ కూడా అదే. అస్మాడికి రాస్తూ ఉంటే ఏదో తప్పో తడకో మీరు కరెక్ట్ చేస్తారు, మీరు ఉన్నారు కదా మాకు. దాంట్లో ఏదైనా తప్పు రాస్తే దాన్ని పాయింట్అవుట్ చేస్తారు. ఆ ఒక్కటి చక్కగా ఆ ఒక్కటి కరెక్ట్ చేసుకుని మళ్ళీ మేము ముందరకు వెళ్తున్నాం. సో ఆ విధంగా ఇప్పటికైనా సరే చర్చా వేదికలో అంటే నాకు చాలాసార్లు చెప్పారంటే అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా అంటే ముందరకు రావాలంటే దానివల్ల కారణాలు అనేకమై ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మెయిన్ ఒక ఏమో తప్పు రాస్తున్నానేమో, తప్పు నేనైతే మిమ్మల్ని సొంతంగా రాయమన్నారు అంటే అర్థము వాళ్ళు ఏదో మీరు పెద్ద కాళిదాసు లెవెల్లో కవిత్వం రాస్తారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. సింపుల్ మాటలు తీసుకుని వాటిని విభక్తి దోషాలు లేకుండా చిన్న చిన్న వాక్యాలు రాసిన అదొక్కటే చూస్తారు. లేకపోతే నదుల గురించి వాళ్ళకి తెలియక కాదు, గ్రంథాలయాల గురించి వాళ్ళకి తెలియక మనం అడగట్ల వాళ్ళు. మనము ఉన్నదాని వాక్య నిర్మాణం ఎలా చేస్తాము అనేది మాత్రమే క్వశ్చన్. ఓకే, అలా అని మరి ఏది పడితే అది రాయకూడదు కాబట్టి రిలేటెడ్ గా చిన్న చిన్న పదాలే తీసుకుని అంతవరకే చూస్తారు. దాని గురించి మరీ అంత భయపడక్కర్లేదు, స్లోగా వస్తుంది. బట్ బేసిక్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన గ్రామర్ టాపిక్స్ చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే ఈ రకమైనటువంటి వాక్య నిర్మాణం చేసుకోవడం అవన్నీ కూడా ఈ బేసిక్స్ స్ట్రాంగ్ గా పడితే
స్లోగా చదవగా చదవగా వినగా వినగా రాయగా రాయగా డెవలప్ అవుతాయి. కానీ ఈ గ్రామర్ పాయింట్స్ అవి మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలంటే ఆ టైంకి మనకి అర్థమయ్యేట్టుగా చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే అంత టైం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మనకు అంత టైం ఉండదు. ఒకసారి దాటేసామంటే మళ్ళీ వెళ్ళి మనం అర్థం చేసుకోలేము. సో మా ప్రయత్నం అంతా, మా టీచర్స్ ప్రయత్నం అంతా ఏముంటుందంటే, ముందు గ్రామర్ బేసిక్స్, కనీసం ఆ బేసిక్స్ అయినా స్ట్రైట్ గా చెప్పి మాకు వచ్చినంత వరకు. మేము పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, నేనేం పెద్ద పండితురాల్ని కాదు. బట్ వచ్చినంత వరకు అర్థమయ్యేలా చెప్దామన్న ప్రయత్నం మాత్రమే ఎప్పుడు ఉంటుంది. సో అది విషయము. ఇంకొకటి, మంగిపూడి వారు ఎక్కడున్నారు సార్? ఏదో మాట్లాడబోయారు ఇందాక. చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఈ సంస్కృత సాహిత్య పరిచయంలోని ఏదో చెప్తూ ఉంటే చూస్తే నాటకం అభిజ్ఞాన శాకుంతలం అని, అభిజ్ఞాన శాకుంతలం లోంచి ఇచ్చినట్టున్నారు. దీనిలో ఏమీ అర్థం అవుతుంది. ఈ కింద తెలుగు రాయకపోతే అంత శూన్యంగా కనిపిస్తుంది. లేదు లేదు లేదు, మీరు అలాగా అంటే వాళ్ళు, నేను చెప్తాను ఆ లెసన్ అంతవరకు వచ్చాక చెప్తాను ఎలా ఎంతవరకు చదువుకోవాలనేది. వాళ్ళు ఎగ్జాంపుల్ గా ఆ డైలాగ్ అయితే, సంభాషణ ఏదైతే ఉందో అదంతా మీరేం చదవక్కర్లేదు. అంటే చదవడం అది మీ అర్థం చేసుకోవడం వరకే తప్పించి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ముందర థియరీ ఉందే దాని మీద ఉంటాయి. అదంతా ఏంటి, నాటకానికి ఎగ్జాంపుల్ అభిజ్ఞాన శాకుంతలంగా ఇచ్చి దానిలో చిన్న పార్ట్ ఇచ్చారు. ఆ ముందర ఇచ్చారు చూసారు థియరీ, అది చదువుతుంటే, తెలుగులో చదువుతుంటే చాలా హృదయంగా ఉంది. చాలా కళ్ళ ముందు ఆ క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తున్నాయి. అంతవరకు బాగుంది. చాలా చదువుతుంటే చాలా బాగుంది. తెలుగులో ఇవ్వకపోతే ఏమిటా అని ఆలోచించాను అనమాట. లేదు, ఆ తెలుగులో ఎక్కడైతే మీకు ప్రతిదానికి ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళారో, ఆ డైలాగ్ సంభాషణ ఏదైతే ఉందో అదేవి మీకు సిలబస్ లో, అదే ఎగ్జామ్ లో రాదు. అది కేవలం నాటకం గురించి చెబుతూ, నాటకంలో ఇలా ఉంటుంది అని చెప్పడానికే ఆ డైలాగ్ ఇచ్చారు అక్కడ. అంతకు మించి మీకు అక్కర్లేదు. లేకపోతే ఏమిటి అంటే, అవన్నీ చదువుకోవడానికే కదా సార్, ఇవన్నీ కష్టపడి 2 ఏళ్ళగా చదువుతున్నారు. చాలా బాగున్నదమ్మా. విజయ్ కుమార్ గారు, అయితే ఇది ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్లు అన్ని సరే ఒక ఎత్తు, ఆ నాటకం దగ్గర మాత్రం మీ నోటి నుంచి వినాలి, ఆ ఆనందాన్ని మేము అనుభవించాలని అనుకుంటున్నాం. నేను అనుకోవట్లేదు. అనుకోండి అమ్మా, ఎందుకంటే అమ్మా అలా కాదమ్మా, ఒక్కడి తల్లి అభిజ్ఞాన శాకుంతలను మాత్రం ఒక్కసారి మా కోసం అనుకోండి అమ్మా. నేను అనుకోలేనండి, ఎందుకంటే నేను చదవలేదు. నేను అంత శాస్త్రాలు, నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. నాది ఎంతసేపు గ్రామర్ అనగానే అట్లా లాక్కుంటూ అయస్కాంతం లాగా అది నన్ను లాగుతూ ఉంటుంది తప్ప, నాకు థియరీ మీద పెద్దగా, అంటే థియరీ కాదు లిటరేచర్ మీద అంత లేదు. ఏదో ఆనందిస్తా, కానీ ఇవి చదవకపోతే జీవితం వేస్ట్ అనే టైప్ లో నేను అనుకోలేను. నేను చదవలేదు. అభిజ్ఞాన శాకుంతలో ఎప్పుడో మన 9th లోనో 10th లో 8th లో కాబోలు వచ్చినట్టుంది. ఒక పార్ట్ శకుంతల అప్పగింతల కార్యక్రమం, ఆ ఘట్టం ఒక్కటి మా పాఠ్యక్రమంలో ఉండేది. అది అప్పుడు చదువుకున్నాను తప్ప నేను చదవలేదు సార్. నేను నిజంగా చెప్తాను, నేను ఏ రకమైన గ్రంథాలు చదవలేదు. నేను ఓకే, నాకున్నదల్లా నా చిన్నప్పటి నుంచి పడిన గ్రామర్ బేస్ ఏదైతే ఉందో అది కొంచెం డెవలప్ అయింది. ఈ పరీక్షలు రాసి ఇవి చేసేసరికి, టీచ్ చేసేసరికి అది కొంచెం ఎక్స్పాండ్ అయింది తప్ప నేను ఏ రకమైన గ్రంథాలు చదవలేదు. ఒకవేళ నేను ఇప్పుడు అది అన్ని చాలా మంది అడిగారు సార్, పాత శిష్యులు కూడా చాలా మంది అన్నారు మనం ఏదైనా ఒకటి తీసుకుని. నేను చెప్పా, నేను ఎల్కేజీ టీచర్ గారే, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను అలా ఉంచేసేయండి అని చెప్పా. అందుకని భవిష్యత్తు సంగతి నాకు తెలీదు. ప్రస్తుతం అయితే ఇవి చెప్పడంలోనే, ఎందుకంటే మిగతావన్నీ మీరు చదువుకోవడానికి, అంటే నా ఉద్దేశం అండి, నేను చూసిన దాని ప్రకారము మీరు తర్వాత సిద్ధాంత కౌముదో లేకపోతే ఇంకోటేదో దానికి అందరికి మంచి మంచి పెద్ద పెద్ద పండితులు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు, రీసెర్చ్ స్కాలర్స్ లాంటి వాళ్ళు పెట్టిన వీడియోస్ మనకి చాలా ఉన్నాయండి. ఓకే, వెతుక్కోవాలే గాని ఓపిక ఉండి వాటి గురించి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇవి కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవేవో మేమే కొత్తగా చెప్తున్నాము, మేము ఒక్కనే చెప్తున్నాము అని నేను చెప్పట్లేదు. కానీ మనకి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే, మనం అక్కడి వరకే చూసుకుంటాం కాబట్టి మిగతా స్టేట్స్ గురించి మనకు అనవసరము. మన భాషలో చెప్పేవాళ్ళు కావాలి అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ 60 మంది ఇక్కడ కూర్చున్నారు అంటే అదొకటే పాయింట్. ఎందుకు ఇప్పుడు మా టీచర్స్ ముగ్గురు కూడా మేము అదే అనుకుంటాం. ఇప్పుడు చెప్తున్నది తెలుగులో చెప్తున్నాం, మన భాషలో కాబట్టి ఆ బేస్ వేయటము, ఆ బేసిక్స్. మీరు పిహెచ్డి ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి 10th క్లాస్ క్వశ్చన్ అడగలేరు కదా. జనరల్ గా ఇది సంస్కృతం వదిలేసేయండి, ఏదైనా సరే మీరు 10th క్లాస్ టీచర్ ని అడుగుతారు, లేదంటే ఇంటర్ టీచర్ ని అడుగుతారు. వెళ్ళి ఇంటర్ లో చెప్పే వాళ్ళు అడుగుతారు. డైరెక్ట్ గా మీ 9th 10th హై స్కూల్ క్వశ్చన్స్ తీసుకెళ్లి పిహెచ్డికి చెప్పేటటువంటి ప్రొఫెసర్స్ ని అడగలేరు కదా.
సో అలాంటి హెసిటేషన్స్ ఉంటాయి. సో నాకు ఇదే హ్యాపీగా ఉంది. అసలు సంస్కృతం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి కాస్త ఇవి ఉన్నాయి సంస్కృతంలో అని పరిచయం చేయగలుగుతున్నాము, అది చాలు నాకు. ఫ్యూచర్ లో అవును ఎప్పుడైనా మహోదయ, మీ దగ్గర నిజంగానే మాత్రం అలాంటిది ఏమన్నా నేను చేద్దాం అనుకుంటున్నాను, చదువుదాం అనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు మీకు చెప్తా, అప్పుడు జాయిన్ అవుతుందా. ఈ లోపల మాత్రం నన్ను ఈ సమాసాలు చెప్పుకుని బతికేనివ్వండి, రైట్. మహోదయ, మీ దగ్గర మాత్రం మేము చాలా హ్యాపీగా చదువుకుంటున్నాం మహోదయ, నాకు ఇక్కడ చాలా పక్కన ఇద్దరు హ్యాపీగా. లేరండి. కాదు, నాకు ఇక్కడ పక్కన ఇద్దరు లేరు. మన దానిలాగా అదే సినిమా ముత్యాల ముగ్గు లాగా పక్కన ముత్యాల ఇద్దరు ముగ్గు. లేరు. నాకు ఇద్దరు లేరు పక్కన, అందుకని వదిలేసేయండి, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఓకే, అందరూ మ్యూట్ చేసేసేనా మళ్ళీ? కొత్త వాళ్ళు కంగారు పడిపోకండి, మా స్టూడెంట్స్ ఇంతే, ఎలాగే ఉంటారు, అల్లరి అల్లరి పిల్లలు బాగా మా వాళ్ళు. ఓకే, ఫస్ట్ లెసన్ లో మనకి యాజ్ యూజువల్ మన ఏమంటారు, ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా సూక్తి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సూక్తితో పాఠం మొదలవుతుంది మనకు కదా. సూక్తి చెప్పుకుందాం, తీయండి మొట్టమొదటి దాంట్లో. జయమంత్రం అయిందమ్మా మేడం? జయమంత్రం జయమంత్రం అయింది కదా, రికార్డింగ్ పెట్టారంటే అయిందా? జయమంత్రం అయినట్టే. అయినట్టు అక్కడి నుంచి నేనే రికార్డింగ్ పాడాను మూర్తి గారు. పాడారు కదండి మూర్తి గారు, ఆయనకు ఆ పాపం ఓకే. ఎక్కడో ఉన్నారు. లేదండి, నేను వినలేదే. ఓకే. విన్నారు పాడారు. సరే, తీయండి ఫస్ట్ది. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకు కూడా పర్వాలేదు, వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, ఒక సింగిల్ లైనే కాబట్టి. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః. ఇది ఋగ్వేదంలోంచి తీసుకున్నాము అని వాళ్లే చెప్పారు అక్కడ. దీన్ని మనం ఎలా చెప్పుకోవాలి? ఫస్ట్ పాయింట్, మనం ఇట్లాంటివి చదివినప్పుడు బ్రెయిన్ లో ఏం పెట్టుకోవాలి? వేదములలో గ్రామర్ వేరుగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక్కడ మనకి ఇప్పటి వరకు తెలిసిన గ్రామర్ అంతా అప్లై చేసేద్దామని ట్రై చేయకూడదు. ఇట్లాంటి వాక్యాలు రుక్కులు వచ్చినప్పుడు మనకి తెలిసినటువంటి గ్రామర్ అంతా ఇది అలా రావాలి కదా, మనం ఇలా చదువుకున్నాం, ఇవేవి లాజిక్లు పనిచేయవు. వేదాల గ్రామర్ వేరే ఉంటుంది. దానికి ఏమిటో ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ దీంట్లో చెప్పు నేను. సో దీని మీనింగ్ చెప్పుకోవాలి అంటే, ఆ నో ముందు పదవి భాగం, ఆ నో భద్రాహ క్రతవః యంతు విశ్వతః, సింపుల్ గానే ఉంది చూడటానికి. అయితే విశ్వతః అంటే విశ్వమును, తహ ప్రత్యయం మీకు తెలుసు కదా అందరికీ. విశ్వతః, నగరతః అంటే నగరము నుండి, అలాగే విశ్వతః అంటే విశ్వము నుండి అంటే ఏంటి? సకల చరాచర జగత్తు నలుమూలల నుంచి అని అర్థం. మొత్తం విశ్వం, ఫ్రమ్ ద యూనివర్స్. ఈ మధ్య చెప్తున్నారు కదా, యూనివర్స్ నుంచి వస్తున్నాయి అవేవో అంటారు కదా, వాటిని ఏదో ఏంటో ఎఫర్మేషన్స్ ఇలాంటివేవో అంటూ ఉంటారు కదా. ఆ టైప్ లో అంత ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం నుంచి, తహ అక్కడి నుంచి ఏమిట? భద్రాహ క్రతవః. భద్రం అంటే జరభద్రం అని అంటారు ఇక్కడ, బాగా అలవాటు. అంటే జాగ్రత్త అని చెప్పడం కాదు, భద్రం అంటే మంగళకరం అని అర్థం. ఓకే, సో భద్రాహ అంటే మంగళకరములైనటువంటి, శుభకరములైనటువంటి, శుభములైనటువంటివి భద్రాహ అంటే అర్థం అది. సో భద్రాహ క్రతవః. క్రతవః అంటే మనం మామూలుగా క్రతువు అనే మాట దేనికి వాడతాం? యజ్ఞం, యాగం, వీటికి వాడతాం. అదే అక్కర్లేదు. క్రతవః అనే దానికి కేవలం యజ్ఞము యాగం అనే కాదు, విషయాలు, సంగతులు, లేకపోతే పనులు, ఇలాంటివన్నీ రకరకాల మీనింగ్స్ ఉన్నాయి క్రతవః అనే దాని. క్రతుః క్రతవః, ఓకే, బహువచనం. సో భద్రాహ క్రతవః, మంగళకరమైనటువంటి సూచనలు ఆర్ విషయాలు ఆర్ ఇంకా ఏమైనా అనుకోండి, సంగతులు, ఇవేవైనా సరే అవన్నీ కూడా ఎక్కడి నుంచి? నలువైపుల, విశ్వం నలువైపుల నుంచి అవన్నీ కూడా. నహ, నో అంటే నహ. నహ ఎక్కడొస్తుంది? అస్మత్ శబ్దంలో ద్వితీయ, చతుర్థి, షష్ఠికి బహువచనానికి వస్తుంది, రైట్. అస్మాన్నః, అస్మభ్యః నః, నెక్స్ట్ అస్మాకం నః. ఓకే, వస్తుంది కదా, అస్మభ్యం నః, అస్మాకం నః వస్తాయి కదా. సో నహ అన్నప్పుడు ఇక్కడ మమ్మల్ని వచ్చి చేరుగా, ఆయంతు అంటే వచ్చి చేరుగాక అని అర్థం. యంతు ఎక్కడొచ్చింది? ఇది యంతు ఎక్కడొచ్చింది? ఏతి అనే మాట వినుంటారు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీ అని విన్నారు కదా. ఉపైతి, ఉప ప్లస్ ఏతి, ఉపైతి. ఏతి అంటే టు గో, అట్లాగే అదే వస్తుంది. సో ఏతి దాంట్లో మీకు వచ్చేసరికి లోట్ వచ్చేసరికి ఏమొస్తుంది? పఠతికి పఠతు వస్తుంది, అట్లాగే ఏతు వస్తుంది. దానిలో బహువచనం యంతు వస్తుంది, రైట్.
ఎంతో ఉంది. మనం ఇప్పుడు గచ్చతి ఆగచ్చతి అని రాసినప్పుడు జనరల్ గా గచ్చతు ఆగచ్చతు గచ్చంతు ఆగచ్చంతు రాస్తాం. ఉపసర్గలు రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్ట్ గా దానికి అటాచ్ చేసే రాస్తాం వెర్బ్ కి. అవునా? క్రియాపదానికి అటాచ్ చేసే ఉంటుంది. ఆ ఒకచోట రాసి పాఠశాలత ఆగచ్చంతు అన్నప్పుడు ఆ పాఠశాల గచ్చంతు అనం కదా మనం ఎలా రాస్తాము, పాఠశాలత ఆగచ్చంతు అని ఆ ఉపసర్గలు కలిపి ఉంటాయి క్రియాపదానికి. వేదాలకు ఆ రూల్ లేదు, ఇలా సెపరేట్ గా కూడా రాయొచ్చు. అందుకని ఆ అనేది ముందు వచ్చేసి. యాక్చువల్ గా మనం అన్వయం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకోవాలి దానికి, విశ్వత భద్రాహ క్రతవః నహ ఆయంతు, వచ్చి చేరుగా. ఇక్కడ గనక ఆ ఏమిటో అని పక్కన పెట్టి ఎంతు వరకే చెప్పుకున్నారంటే అర్థం మారిపోతుంది. ఎంతు అంటే వెళ్ళడం, ఆ ఎంతు అంటే గచ్చతి అంటే వెళ్ళడం, ఆ గచ్చతి అంటే రావడం, ఆపోజిట్ మీనింగ్ వచ్చింది. సో ఇక్కడ చెప్పుకునేప్పుడు ఆ అనేది ముందుకు చేర్చి చెప్పుకోవాలి. సో ఇది ఎలా వచ్చింది, విశ్వత, విశ్వము నలువైపుల నుండి నలుమూలల నుండి, మనకి అంటే అన్ని వైపుల నుంచి కూడా చెడు ఎటు నుంచి రావద్దు, అన్ని మంగళకరమైనవి మంచి విషయాలు శుభప్రదములైనటువంటివి మాత్రమే విషయాలు. భద్రాహ క్రతవః నహ మనలను ఆయంతు వచ్చి చేరుగాక. ఓకే, మనకు అన్ని శుభములే కలుగుగాక అని మన భాషలో మనం చెప్పుకోవచ్చు. రైట్, అది దానికి అర్థం ఆ సూక్తికి. ఓకే, ఏం రాశారు అక్కడ తర్వాత, ప్రియ బంధో సాదరం వందనాని పత్రాలయ ద్వారా సంస్కృత శిక్షణం ప్రాప్తుం భవంతః ఉత్సుకాః ఇతి అభినందామః. వాక్యాలు చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సంస్కృత భాష మధురా సరళాచ ఇది పునర్వక్తవ్యం నాస్తి, మళ్ళీ చెప్పక్కర్లేదు, పునర్వక్తవ్యం నాస్తి. ఓకే, ప్రతిదినం భాషాభ్యాసం భవంతః కుర్వంతు. అర్థమైంది కదా, అందరూ ప్రతిరోజు కూడా భాషాభ్యాసమును చేయండి. సంస్కృత పుస్తకాన్ని రామాయణం మహాభారతం ఇత్యాదికం పఠితుం ప్రయత్నం చ కుర్వంతు. అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి అది కూడా. భాషా సిద్ధి భవతాం భవతు ఇది ఆశామహే అంటే కూడా అర్థమైంది కదా, ఈజీగానే ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు, వాక్యం చదివితే అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చేసారు కరెక్ట్ గా. రైట్, సో వాళ్ళు చెప్పి ఇక పదండి, మేము బాగా ఆశించాం, ఇప్పుడు మీ దగ్గర నుంచి సమాసాలు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. అయితే చాలా మంది దగ్గర పుస్తకాలు లేవు కాబట్టి పుస్తకంలో వాక్యాలను కాకుండా బేసిక్ గా సమాసాల గురించి అసలు ఏమిటి చెప్పారు అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి తెలుగు భాషలో కూడా మనకి తెలియకుండానే పదాలు కలిపేసి ఒకే పదంగా చెప్పేసి మాట్లాడటం అలవాటు. రైట్, వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు, రామలక్ష్మణులు, ఇవన్నీ తెలుసు కదా. రైట్, సుమిత్రానందనుడు, ఆంజనేయుడు సరే వేరేగా వస్తుంది అనుకోండి, పక్కన పెట్టండి. సో ఇంకా రకరకాల మనం రోజు దాన్ని ఏమంటారు, రామ రక్షా స్తోత్రాలు లాంటివి, లేకపోతే ఏదో ఒకటి చదువుతున్నప్పుడు దాంట్లో చాలా వస్తాయి. సీతాపతి ఈ మాట చాలా వస్తుంది. రైట్, సీతాపతి, రామభక్తుడు, ఇలాంటివి మనకు తెలియదు. ఇప్పుడు రామభక్తుడు, ఇప్పుడు మనం చెప్పుకుని ఈ సోకాల్డ్ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఒక్క పదమే లేదు. తల్లిదండ్రులు అంటే అది మనకు కనిపించడానికి ఒక పదంలా కనపడుతోంది, కానీ దాంట్లో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. రైట్, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు దాంట్లో, బట్ ఇద్దరిని కలిపి మనం తల్లిదండ్రులను ఒకే మాట కింద చెప్పేస్తున్నాం. ఓకే, అలాగే రామభక్తుడు, హనుమంతుడిని చెప్పాల్సి వచ్చినప్పుడు రామభక్తుడు అని చెప్తున్నాం. అక్కడ రాముడు అనే పదం కనబడుతోంది, భక్తుడు అనే పదం కనబడుతోంది, కానీ మనం రాముడు భక్తుడు విడివిడిగా ఉంటే విడివిడిగా ఉన్నాయి, కానీ రామ భక్తుడు అని కలిసిపోయినప్పుడు ఏమైంది, అది హనుమంతుడిని రిఫర్ చేస్తోంది వెళ్ళి. రైట్, అంటే అలాగే ఇంకొక పదం ఏం చెప్పుకున్నాం, సుమిత్రానందనుడు కూడా అంతే. సుమిత్రాదేవి ఉంది, లేకపోతే కౌసల్యాతనయుడు, ఏమైనా చెప్పుకోవచ్చు వీటిల్లో. ఓకే, ఇవి చెప్పుకున్నప్పుడు ఏమవుతోంది, నందనుడు, తనయుడు, దశరథ పుత్రుడు, ఇలా చెప్పుకున్నప్పుడు దశరథుడు అనే మాట కనబడుతోంది మనకు. దశరథుడు పిక్చర్ లోకి ఏమో ఒక కిరీటం అవి పెట్టుకుని కనిపించవచ్చు. పుత్రుడు అనగానే కొడుకు ఆ మాట తెలుస్తోంది. ఎప్పుడైతే దశరథ పుత్రుడు అన్నామో
ఈ మాట రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఎవరికైనా వర్తించవచ్చు సందర్భాన్ని బట్టి, రైట్? అంటే ఏంటి, ఈ దశరథ శబ్దము ఈ పుత్ర శబ్దము కూడా పర్టికులర్ కండిషన్స్ లో కలుస్తున్నాయి, రైట్? ఒకానొక సందర్భంగా, ఒకానొక సందర్భ సహితంగా ఏదో ఒక అర్థంతో, ఒక పర్పస్, ఒక ఉద్దేశంతో కలుస్తున్నాయి. కలిసి కొత్త మాట ఏర్పడుతోంది, ఒకే మాట. ఆ మాట ఇంక దేనికో వేరే అర్థాన్ని కూడా ఇస్తుంది. దశరథుడు అనే అర్థం ఇవ్వట్లా దశరథ పుత్రుడు అంటే, పుత్రుడు అనే అర్థం కూడా ఇవ్వట్లేదు, దశరథ పుత్రుడు కలిపి వేరే అర్థం ఏదో ఇస్తుంది. ఈ రెండు పదాలు ఎట్లా కలుస్తున్నాయి ఒకదాంతో ఒకటి అంటే, ఏదో ఒక సంబంధం ఉంటుంది ఆ రెండిటి మధ్యలో. ఆ సంబంధం ద్వారా అవి కలవగా ఏర్పడిన ఒకే ఒక పదం ఏదైతే ఉందో దానిని సమస్త పదము అంటారు. దానిని సమస్త పదము అంటారు. ఈ సమస్త పదము ఎలా కలుస్తుంది అంటే, సంధులు కూడా ఏర్పడుతున్నాయి కదండి అనే అనుమానం రావచ్చు. సంధికి రెండు పదాలకి మధ్యలో ఏదైనా సంబంధం ఉండాలి అనే కండిషన్ లేదు. ఊరికే చ ఇతి రెండు పదాలు ఉన్నాయి, రామాయణం మహాభారతం చ ఇతి అని అన్నాం, ఓకే. చ ఇతి అనేవి రెండు పదాలు, చాకి ఇతికి మధ్యలో రిలేషన్ ఏం లేదు. బట్ చ ఇతి చేతి అయిపోతుంది. ఎందుకు? అది ఉచ్చారణ. అవి రెండు కలవడానికి అవకాశం కలుస్తోంది అక్కడ. మనకి పక్క వాళ్ళతో పడుతోందంటే అర్థం ఏంటి, మన ఇంటికి వాళ్ళకి గిన్నెల మార్పిడి జరుగుతోందంటే మనకి వాళ్ళకి బాగా పొత్తు కుదిరిందని అర్థం. అంతవరకు చాలు, మనకి వాళ్ళకి వాళ్ళు చుట్టాలు అవ్వక్కర్లా మనకి, రైట్? వాళ్ళు మనకి ఎంత పక్కన వాళ్ళే అయినా, మనకి బాగా ఫ్రెండ్లీగా ఉన్నా, మన ఆవకాయలు వాళ్ళకి వెళుతున్నా, వాళ్ళ పులుసులు మనకు వస్తున్నా కూడా వాళ్ళకి మనకి చుట్టారికం ఉండదు, రైట్? జస్ట్ ఇరుగు పొరుగు కాబట్టి సఖ్యతగా ఉంటాం మనం. ఆ సఖ్యతతోటి కొన్ని ఎక్స్చేంజ్లు, కొన్ని విషయస్ కాస్త స్నేహంగా ఉండడము, అవి ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయి. బట్ చుట్టాలు ఆర్ డిఫరెంట్, రైట్? సో ఈ సంధిలో ఇరుగు పొరుగు వాళ్ళు, సమాసాలు చుట్టాలు అన్నమాట. బేసిక్ ఇలా రాయకూడదు పరీక్షలో, జస్ట్ ఊరికే చెప్తున్నా నేను. సో సంధి జరగడానికి రెండు అక్షరాల మధ్యలో కనుక సాపత్యం కుదిరి రెండు అక్షరాలని కలిపి మనం ఉచ్చారణ చేయడానికి వీలుగా ఉంటున్నాయి, వాటికి ఎటువంటి ఇది లేకుండా అన్నప్పుడు సంధి జరిగిపోతుంది. ఈ పదానికి ఆ పదానికి రెండిటికి మధ్యలో సంబంధం ఉండక్కర్లేదు. కానీ సమాసం అలా కాదు. సమాసం చేశాము అంటే ఈ ప్రక్రియ మొత్తాన్ని సమాసం చేయటము అంటారు. సో సమాసం చేశాము, ఒక సమస్త పదం ఏర్పరుస్తున్నాము అంటే అర్థం ఏమిటి, దానిలో ఉండేటటువంటి పదాలన్నిటి మధ్యలో ఏదో రిలేషన్ ఉంటుందన్నమాట. ఈ పదానికి ఆ పదానికి ఏదో, ఇప్పుడు దశరథ పుత్రుడు అంటే దశరథుని యొక్క కుమారుడు అంటే ఆ యొక్క మధ్యలో చేరుతోంది, ఈయన సంబంధించిన వాడు, రైట్? తల్లిదండ్రులు అంటే తల్లి ప్లస్ తండ్రి, తల్లి మరియు తండ్రి వస్తుంది. ఎవరు గుర్తొస్తున్నాయేమో చిన్నప్పుడు చదువుకున్నవి, తల్లియును తండ్రియును, లేకపోతే తల్లియును మరియు తండ్రియును అని రాసుకునేవాళ్ళం ఇదివరకు. సో ఆ రెండింటిని మీరు ఎలాబరేట్ చేయొచ్చు. ఆ ఎప్పుడైతే సంబంధం ద్వారా సమస్త పదాన్ని ఏర్పరిచామో దాన్ని మీరు, అంటే ఏమిటి ఈ పదానికి అర్థం ఏమిటి, ఇప్పుడు దశరథ పుత్రుడు అంటే పదానికి అర్థం ఏమిటంటే మీరు ఎలాబరేట్ చేయొచ్చు. దాన్ని చేసి దశరథుడు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన యొక్క కుమారుడిన, ఆయన యొక్క కొడుకు అని చెప్పొచ్చు మీరు. సో ఆ పదాల మధ్య ఏదో ఒక సంబంధం ఉండి రెండు పదాలు కలుస్తూ కొత్త పదం ఏర్పడటాన్ని సమాస ప్రక్రియ అంటారు. సమసించటము, రెండు పదాలు సమసిస్తున్నాయి అనేటటువంటి పరిభాష వాడతారు. సమస్యంతే అనే మాట వాడతారు, ఓకే. సమసిస్తున్నాయి అనేది తెలుగు వర్షన్. సో ఇవి రెండు ఇలాగా సమసించి కొత్త పదం ఏర్పడుతుంది. ఆ పదాన్ని ఏమంటారు అంటే సమస్త పదము అంటారు, ఓకే. ఈ సమస్త పదం సరే చెప్పాం. ఇప్పుడు మనం ఏమన్నాం, దశరథ పుత్రుడు అనే సమస్త పదం అయిపోయింది. ఎందుకంటే దశరథ అనే ఒక పదం తీసుకున్నాం, పుత్రుడు అనే ఒక పదం తీసుకుని రెండింటినీ ఒక సంబంధం ద్వారా కలిపాము. సో దశరథ పుత్రుడు రాముడో భరతుడో లక్ష్మణుడో శత్రుఘ్నుడో ఎవరో అయ్యారు అన్నాం. ఎవరికి పక్క వాళ్ళకి మీరు దశరథ పుత్రుడు అని వాడేస్తే అవతల వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి అన్నప్పుడు మీరు ఏం చెప్తున్నారు, సమాధానం ఎలాబరేట్ చేసి దశరథుని యొక్క పుత్రుడు అని ఎక్స్పాండ్ చేస్తున్నారు దాన్ని. అంటే ఆ పదాన్ని అర్థాన్ని వివరిస్తున్నారు దాన్ని. సో ఆ వాక్యం ఏమైంది, అర్థ వివరణ వాక్యం అయింది. ఆ సమస్త పదం యొక్క అర్థాన్ని వివరించి చెప్తున్నటువంటి వాక్యం అయింది. దాన్నే విగ్రహ వాక్యం అంటారు, ఓకే. విగ్రహ అని సింపుల్ గా అంటారు, విగ్రహ వాక్యం అని పెద్దగా కూడా అంటారు, ఓకే. సో విగ్రహ వాక్యం అంటారు. సో సమాసము అని మొత్తం చెప్పేటటువంటి ఒక దీంట్లో మనం వాడాల్సినటువంటి పదాలు ఏమిటి, నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి
సమస్త పదము, విగ్రహ వాక్యము. మరి ఈ రెండు చెప్పిన తర్వాత ఇక్కడ తల్లియును తండ్రి మరియు తండ్రియును అని ఒక రకంగా చెప్పాము. ఆ అర్థం చెప్పే వాక్యం విగ్రహ వాక్యం. దశరథుని యొక్క కుమారుడు అని చెప్తున్నాం ఇంకొక చోట. ఓకే, ఇంకొక శబ్దం వస్తుంది, వరదహస్తుడు అనే మాట వినుంటారు కదా. వెంకటేశ్వర స్వామి ఏ దేవుడైనా ఇలా పెట్టుడు వరదహస్తుడు అంటున్నాం. అంటే ఏమిటి అర్థం ఏమిటి? వరములు, వర అంటే వరములు, ద అంటే ఇచ్చేటటువంటి, హస్త అంటే చెయ్యి కలిగిన వాడు. అక్కడ వరముకి ఇంపార్టెన్స్ లేదు, చెయ్యికి ఇవ్వడము అనే దీనికి ఇంపార్టెన్స్ లేదు, చెయ్యికి ఇంపార్టెన్స్ లేదు. ఈ మూడు కలిసి వస్తున్నటువంటి ఒక అర్థం, వరములు ఇచ్చే చేయి గలవాడు ఎవరైతే ఉన్నాడో ఫలానా భగవంతుడు, ఆయనకి రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందాకేం చెప్పాం, తల్లియును తండ్రి మరియు తండ్రియును అని ఒక రకంగా చెప్పాం, తల్లిదండ్రులు అని. దశరథుని యొక్క పుత్రుడు అని ఇంకో రకంగా చెప్పాం విగ్రహవాక్యం. అంటే ఆ పదాల మధ్యలో అలా ఉంది రిలేషన్. అట్లాగే ఇప్పుడు ఏం చెప్తున్నాము, వరములు ఇచ్చే చేయి కలవాడు, హస్తము కలవాడు అని చెప్తున్నాం ఇంకో రకంగా తెలుగులో. అంటే ఇవన్నీ సంస్కృతంలో వేరే రకంగా వస్తాయి, బట్ చెప్తున్నాం. డిఫరెంట్ గా విగ్రహ వాక్యాలు చెప్తున్నాము. అంటే ఏంటి, సమాసాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకమైన సమాసం అవుతుంది. ఇప్పుడు సంధుల్లో ఎలా అయితే రకాలు వచ్చాయో, వ్యంజన సంధులు వచ్చాయి, దాంట్లో మళ్ళీ రకాలు వచ్చాయి. స్వర సంధులు ఉన్నాయి, మళ్ళీ దాంట్లో రకాలు వచ్చాయి. విసర్గ సంధి వచ్చింది, దాంట్లో మళ్ళీ నియమాలు వచ్చాయి. రైట్? అట్లాగే సమాసాలు కూడా పలు రకాలు. సో కానీ మరి ఎలా తెలుస్తుందండి అంటే, కొన్ని మనం ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతాయి రాస్తున్నప్పుడు. బట్ బేసిక్ గా అర్థవత్ సమాస అంటారు. అర్థవత్ సమాస అంటే అర్థం ఏమిటి అంటే, సమస్త పదమును మీరు ఎలా డిఫైన్ చేస్తారో సమాసం అనేది అలా నిర్ధారింపబడుతుంది అనమాట. ఓకే, మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు వచ్చింది ఆల్రెడీ, మనం కోవిదాలో చదువుకుంటామండి దీని గురించి అని చెప్పాను నేను. అహంచ త్వంచ రాజేంద్ర, అది వచ్చింది కదా. ఉభావపి ఏంటిది, లోకనాథో ఉభావపి, అలా ఏదో వస్తుంది ఒక శ్లోకం వచ్చింది కదా. లోకనాథ బహువ్రీహి షష్ఠీ తత్పురుష అని అక్కడ మాటలు మాట్లాడుకుంటాం. అప్పుడు చెప్పుకున్నాం, లోకాలే దిక్కుగా కలిగిన వాడు భిక్షగాడు. వాడు దయతలిచి ₹1 ఇస్తే తప్ప వీడు బతకలేడు. కానీ లోకాలకే నాథుడు రాజుగారు. సేమ్ పదం లోకనాథ అనే ఉంది, కానీ మీరు కాంటెక్స్ట్ ప్రకారం సందర్భానుసారం ఏం చెప్పాల్సి వచ్చింది, భిక్షగాడికి వర్తింపచేశాం, దాన్ని రాజుకి వర్తింపచేశాం. అంటే అర్థం ఏంటి, ఆ సందర్భానుసారం మాత్రమే ఒక సమస్త పదము యొక్క విగ్రహ వాక్యాన్ని, తద్వారా సమాసము యొక్క పేరుని నిర్ధారించడం. అన్ని చోట్ల ఇదే మీనింగ్ రాదు, కొన్నిటికే అట్లా వస్తుంది. కొన్నింటికే అన్ని చోట్ల ఒకటే మీనింగ్ ఉంటుంది. బట్ కొన్నింటికి మీరు చాలా ఒకే పదం ఉంటుంది, రకరకాల సమాసాలు అవ్వచ్చు అవసరాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి. సో బేసిక్ గా సమస్త పదము అంటే ప్రస్తుతానికి బిగినింగ్ స్టేజ్ లో 2 పదాల మధ్యలోనే జరుగుతుంది. తర్వాత బహుపద సమాసాలు కూడా వస్తాయి. ఓకే, రకరకాల పదాల మధ్య, ఇప్పుడు వరద హస్త అనే చోట 3 పదాలు వచ్చాయి. ఓకే, సో అలాగా జరుగుతాయి, పెద్ద వస్తాయి, చాలా పెద్ద కూడా వస్తాయి. బట్ పదాలు 2-3 పదాల మధ్యలో, ఏ పదాల మధ్యలో సంబంధం ఉంటూ అవి మళ్ళీ ఒకటే పదం కింద ఏర్పడటాన్ని సమాస ప్రక్రియ అంటారు. ఆ ఒకే పదాన్ని సమస్త పదం అంటారు. ఓకే, ఆ సమస్త పదం యొక్క అర్థాన్ని వివరిస్తూ, దాన్ని ఎలాబరేట్ చేస్తూ కొంచెం మనం వివరించి చెప్తాం, ఏదైతే వాక్యం ద్వారా చెప్తామో దాన్ని విగ్రహ వాక్యం అంటారు. ఇవి 3 కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు సమాసం విషయంలో. సంధి విషయంలో ఎలా అయితే సంధి కలిపిస్తే విడదీసి సంధి పేరు చెప్పడం అనేది ఏ రకంగా ఇంపార్టెంటో, ఒక పదం ఇచ్చినప్పుడు విగ్రహ వాక్యం రాయటము, సమాసం పేరు రాయటము అంతే ఇంపార్టెంట్. అలాగే విగ్రహ వాక్యం ఇస్తే సమస్త పదము రాసి సమాసం పేరు రాయటం కూడా అట్లాగే ఇంపార్టెంట్. ఓకే, ఇది బేసిక్ గా సమాసాలకి సంబంధించినటువంటి బేసిక్ టర్మినాలజీ. ఇంకా చాలా వస్తాయి తవ్విన కొద్దీను. టైం ఎంత అయింది? 4. సో పుస్తకాలు మాక్సిమం వాళ్ళ దగ్గర లేవా, ఉన్నాయా? నేను పోనీ ఓ పని చేస్తాను, ఉండండి. నా దగ్గర ఉందేమో బుక్, అది నేను చూపిస్తూ చదువుతాను, సో దట్ స్క్రీన్ మీద చూడొచ్చు కదా అందరూను.
ఇక్కడ వరకు సమాసం అంటే ఏంటో అర్థమైందండి? అంటే బేసిక్ ఐడియా వచ్చిందా? ఇప్పుడే రకాలు రావు, నెక్స్ట్ లెసన్ నుంచి దానిలో టైప్స్ మొదలవుతాయి. సమాసం అంటే ఏంటో అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్? ఓకే. సో ఇది బేసిక్ గా కోవిద పుస్తకం దండి. ఎవరో పాపం మొత్తం తీసేసి డైరెక్ట్ గా పెట్టేశారు, గ్రూపుల్లో పెట్టేశారు. ఒక్క నిమిషం. ఎస్ సార్, చెప్పండి సార్ రావు గారు. సమాసానికి సంధికి తేడా ఏంటి బేసిక్ గా? అదేగా చెప్పాగా, సంధికి రెండు పదాల మధ్యలో సంబంధం ఉండాలన్న రూల్ లేదు. ఆ రెండింటి మధ్యకి సంబంధం ఉండదు. ఆ రెండు కలిపితే ఒక అర్థం రావాలన్న రూల్ లేదు. జస్ట్ వాటి మధ్యలో అక్షరాలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి సంధిలో, పదాలు కాదు ఇన్వాల్వ్ అయ్యేది. పదాల్లో ఉన్నటువంటి, అందుకనే సంధి ఎంతసేపు పూర్వపదము అంతంలో ఏముంది, ఉత్తర పదము స్టార్టింగ్ లో ఏముంది అనేదే మాట్లాడతాం. సమాసం అలా కాదు, రెండు పదాల మధ్యలో సంబంధం ఉండి తీరాలి. దానికి అక్షరాలు కాదు సంబంధం, పదాలు సంబంధం. ఓకే, ఇప్పుడు చాలా క్లియర్ అయింది. ఓకే, ఎస్ మూర్తి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక సమాసం సంధి కూడా అవడానికి అవకాశం ఉంది కదా? చెప్తాను సార్, అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను నేను. రానివ్వండి, అందుకనే వినండి, ఇంకా మొదలెట్టలేదు నేను ఫుల్గా. చెప్తా అక్కడికి వచ్చినప్పుడు, అది కూడా చెప్తా. అంటే మీకు అసలు ఇప్పుడు బేసిక్ సమాసం ఇంట్రొడక్షనే ఇస్తున్నాను నేను. యాక్చువల్ గా సమాసం ఎలా ఏర్పడుతుంది, సమస్త పదం ఎలా ఏర్పడుతుంది అని చెప్తున్నప్పుడు అవి వస్తాయి పిక్చర్ లోకి. రైట్? సో ప్రస్తుతానికి సమాసం గురించి మనం పరిచయం చేసుకుని ఈ కాస్త టర్మినాలజీ తోటి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ చూడండి ఒక్కసారి. మళ్ళీ సెషన్ ఎండ్ అవుతుంది ఒక 10 minutes లో, మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఇదిగో చూడండి, స్క్రీన్ మీద కనబడుతున్నట్టుంది. సమాస పరిచయం చేసి కొన్ని వాక్యాలు ఇచ్చారు. సమస్త పదాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికే, ఇప్పుడే వీటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, జస్ట్ చెప్తారు. విశ్వామిత్రేణ సహ రామలక్ష్మణౌ అరణ్యం గతవంతౌ. విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. అంటే ఈ రామలక్ష్మణం అని ఏదైతే బోల్డ్ లెటర్స్ లో ఉందో ఇది సమస్త పదము. రాముడును లక్ష్మణుడును మరియు లక్ష్మణుడును రెండింటిని కలిపి రామ లక్ష్మణౌ అని ఒక్కటే రూపంగా ఒకటే పదంగా చెప్పారు. ఇది దీంట్లో సమస్త పదం. ఇది ఎలా ఏర్పడింది అవన్నీ తర్వాత వస్తాయి, తర్వాత లెసన్స్ లో. రైట్? అలాగే శబరి దశరథ పుత్రస్య రామస్య పరమభక్త ఆసీత్. శబరి దశరథ పుత్రుడైనటువంటి రామునికి పరమ భక్తురాలుగా ఉండేది. ఓకే, దశరథ పుత్రస్య అనేది ఒక సమస్త పదము. దశరథుని పుత్రుని అంటే కింద ఎలాబరేట్ చేసి ఇచ్చేసారు వాళ్ళు, బట్ ఇక్కడ చెప్పచ్చు దశరథ పుత్రుడైన రాముని యొక్క పరమ భక్తురాలు. ఈ పరమ భక్త అనేది కూడా సమాసమే, సమస్త పదమే. గొప్పదైన భక్తురాలు అని చెప్పడం అన్నమాట పరమ భక్త అంటే అర్థం. అలాగే బాలాహ పుస్తక హస్తాం శారదాం నమస్కృతవంతః. బాలకులు పుస్తక హస్తురాలు అంటే పుస్తకమును, ఇందాక వరద హస్తలాగా అన్నమాట, పుస్తకమును చేతిలో పట్టుకున్నటువంటి శారదాదేవిని, సరస్వతి దేవికి నమస్కరించారు అని దాని అర్థం. సో పుస్తక హస్తాం అనేది కూడా సమస్త పదమే. అట్లాగే భోహ మిత్ర, ఓ మిత్ర, నూతనం కృష్ణ ఫలకం ఆనయ. కొత్తదైనటువంటి బ్లాక్ బోర్డ్, నల్ల పలక అంటే బ్లాక్ బోర్డ్ ని తీసుకునిరా. కృష్ణ అనేది ఒక పదం, ఫలకం ఇంకొక పదం, రెండు కలిపి ఒక పదం ఏర్పడింది, కృష్ణ ఫలకం అని ఏర్పడింది. ఇది కూడా సమస్త పదం. అలాగే కాళిదాస విరచితం కావ్యం సర్వైః పఠనీయం. కాళిదాస విరచితం, ఇది బోల్డ్ లో ఉండాలి, ఇక్కడ అది పడలేదు. సో ఆయన చే రచింపబడినటువంటి కావ్యము అందరి చేత చదవబడవలసినది. ఓకే, కాళిదాస విరచితం. విరచితం అనేది మీరు చదివారు, తాప్రత్యయం వస్తుంది. కాళిదాసు చే, ఈ విరచితం అనే మాటకి కాళిదాస అనే మాటకి మధ్యలో కాళిదాసు చే అని వచ్చిందనమాట అర్థము. సో ఇది కూడా సమస్త పదము. అట్లాగే వీర పురుషాః సర్వదా దృఢచిత్తాః భవంతి. వీర పురుషులు అంటే బాగా వీరులైనటువంటి వాళ్ళు
సర్వదా ఎల్లప్పుడు దృఢచిత్తాహ, చాలా కఠిన మనస్కులై, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, మైండ్ కలిగిన వాళ్ళై ఉంటారు. ఇక్కడ వీర పురుషాహ అనేది కూడా ఉత్తమ బాలకాహ లాగా అది కూడా వీర పురుషాహ. సో అది సమస్త పదమే, దృఢచిత్తాహ అనేది కూడా సమస్త పదమే. ఇదొక రకమైన సమస్త పదం, ఇదొక రకమైన సమస్త పదం. ఎందుకు? దృఢ అనే మాట ఉంది, చిత్త రెండింటిని కలిపి ఇంకేదో రిఫర్ చేస్తోంది ఆ పదం. సో ఇది కూడా సమస్త పదమే. హిమాలయ పర్వత అత్యున్నత అస్తి, హిమాలయ పర్వతము చాలా ఎత్తైనది. ఓకే, అయితే మనం ఇవన్నీ దీంట్లో చాలా, ఈ వీర పురుషులు అనే మాట గాని, దృఢ చిత్తం, దృఢ మనస్కులు అనే మాట గాని, ఇవన్నీ మనం చాలా వినుంటాం, తెలుగులో కూడా రాస్తాం అవన్నీ, రైట్? మనకి ఇవన్నీ అలవాటు. హిమాలయ పర్వతం అనే మాట కూడా మనం అలవాటు, గంగా నది, ఇలాంటివన్నీ. గురుదేవాయ నమః, ఇక్కడ గురు దేవ రెండు శబ్దాలు కలిపి గురుదేవాయ నమః అని చెప్తున్నారు. ఓకే, ఇది సమస్త పదమే. అలాగే మహిళాః విశాల సభాంగణే చర్చాం కుర్వత్యః సంతి, మహిళలు విశాల సభాంగణే, విశాలమైనటువంటి సభాంగణం అంటే సభాస్థలములో చర్చను చేస్తూ ఉన్నారు అని. ఈ విశాల సభాంగణే అనేది కూడా సమస్త పదమే. అలాగే లాస్ట్ది పాణిని మహావైయాకరణ ఆసీత్, పాణిని గొప్ప వైయాకరణుడు అయి ఉన్నాడు. ఓకే, సో మహావైయాకరణ అనేది ఇక్కడ సమస్త పదం. అయితే ఈ 10 వాక్యాల్లో ఇచ్చినటువంటి సమస్త పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ గా ఏమంటారు, ఆ సందర్భానికి తగ్గట్టుగా సమసించి ఏర్పడినవి అన్నమాట పదాలు. ఓకే, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రామలక్ష్మణౌ పుస్తక హస్తాం పరమభక్త దశరథ పుత్రస్య గురుదేవాయ. ఓకే, అలాగే సభాంగణే, ఇంకోటి ఏంటుంది, విరచితం, సరే అదొక ఓకే. గాని ఇట్లాగా మీకు వీరపురుషాదుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే విభక్తులు ఉన్నాయి వాటికి, రైట్? గురుదేవాయ, గురు శబ్దానికి గురవే అని రావాలి, దేవ శబ్దానికి దేవాయ వస్తుంది, కానీ రెండు కలిపినప్పుడు గురుదేవాయ అని మొత్తానికి కలిపి విభక్తి మాత్రమే వస్తుంది, విడివిడిగా రాదు విభక్తి. ఓకే, అలాగే సభాంగణే, ఏమిటి విశాల సభాంగణే అన్నప్పుడు విశాలే సభాయా, విగ్రహవాక్యం చెప్పకూడదు, మర్చిపోయాను. సభాంగణే అన్నప్పుడు అక్కడ సప్తమి విభక్తి వస్తుంది. దశరథ పుత్రస్య వచ్చినప్పుడు షష్ఠీ విభక్తి వస్తోంది. ఓకే, కృష్ణ ఫలకం ఆనయ అన్నప్పుడు దాన్ని తీసుకురా అన్నారు కాబట్టి అక్కడ ద్వితీయ విభక్తి, ఈవెన్ దో అది నపుంసకలింగం కాబట్టి ప్రథమ కూడా అలాగే ఉన్నా ఈ కాంటెక్స్ట్ లో ద్వితీయ విభక్తిలో ఉంది, రైట్? ఇలాగా అంటే ఏంటి, మీకు అర్థం చేసుకోవాల్సింది, సమస్త పదాలు ఏర్పడినప్పుడు వాటికి అన్ని రకాల విభక్తులు వస్తాయి. మళ్ళీ విభక్తులు వచ్చాయండి, విభక్తులు తప్పించుకోలేరు మీరు, ముందరి నుంచి చెప్తూనే ఉన్నా నేను. అది నిన్ను వీడని నీడను నేనే విభక్తి అంటే. ఓకే, సో సమస్త పదాలన్నిటికీ విభక్తులు వస్తాయి. రామలక్ష్మణౌ అని వచ్చిన చోట ద్వివచనం ఉంది, రైట్? ద్వివచనం ఇక్కడ అరణ్యం గతవంతో అని ఉంది కాబట్టి ప్రథమా విభక్తిలోనే ఉంది, కానీ దానికి కూడా ద్వితీయ విభక్తో తృతీయానో చతుర్థినో ఏ విభక్తి అయినా రావచ్చు, అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి. ఓకే, సో సమస్త పదం మొత్తానికి కలిపి ఒకటే విభక్తి ఉంటుంది. సమస్త పదంలో ఉన్నటువంటి అన్ని రకాల పదాలకి విభక్తులు సెపరేట్ గా ఉండవు, ఒక్కటే విభక్తి ఎండింగ్ వర్డ్ ని బట్టి వస్తుంది. ఎండింగ్ వర్డ్ ని బట్టి రావడం అంటే ఎండింగ్ వర్డ్ కి కనపడుతూ ఉంటుంది, దానికి కనపడుతూ ఉంటుంది విభక్తి. మరి మిగతా వాటి పరిస్థితి ఏమిటండి? ఇప్పుడు మన శ్రీనివాసమూర్తి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. సమస్త పదం ఏర్పడడానికి రూల్ ఏంటంటే, రెండు పదాల మధ్యలో ఇప్పుడు సంబంధం చెప్తున్నప్పుడు ఎగ్జాంపుల్ దశరథ పుత్ర అనే తీసుకున్నాం. మీకు ఇప్పుడు ఈ లెసన్ వరకు ఏం చెప్పారు అంటే కేవలం దశరథ ప్లస్ పుత్ర అలాగే ఇచ్చారు. నీల ప్లస్ మేఘ, పంచ ప్లస్ పాండవ, ఇంతవరకే ఇచ్చారు మీకు పుస్తకంలో ఇవ్వడం. ఓకే, యాక్చువల్ గా జరిగేది ఏమిటి, దశరథ పుత్ర అన్నప్పుడు దశరథ అనేది ఒకటి ఉంది, పుత్ర అని ఉంది. రెండింటిని మనం దశరథుని యొక్క పుత్రుడు అంటున్నప్పుడు ఏ విభక్తి పెట్టి రాస్తామో విగ్రహవాక్యం రాసేటప్పుడు దశరథస్య పుత్ర అని రాస్తాం.
రైట్. దశరథ పుత్ర రాసేటప్పుడు దాన్ని ఎలాబరేట్ చేయాలంటే తెలుగులో దశరథుని యొక్క పుత్రుడు అంటున్నాము, సంస్కృతంలో దాన్నే రాయాలంటే దశరథస్య పుత్ర అని రాస్తాం. రైట్. కానీ సమస్త పదంకి వచ్చేసరికి ఆ స్యా ఏమైంది? షష్ఠీ విభక్తి రూపం లేదు, కేవలం దశరథ మాత్రమే మిగిలింది. రైట్. దశరథ మాత్రమే మిగిలింది అంటే ఏంటి అర్థం? ప్రాతిపదిక రూపము మాత్రమే సమసిస్తుంది. అర్థమవుతోందా? ప్రాతిపదిక ఏమిటి? రామ శబ్దంలో ప్రాతిపదిక అంటే రామ, రామస్య, దాంట్లో ప్రాతిపదిక రూపం ఏదంటే రామ. హా రామ, హా రామో ఇవే ఉండవు, రామ అని మాత్రమే ఉంటుంది. రైట్. ప్రాతిపదిక రూపము మాత్రమే సమసిస్తుంది. అందుకని సో ఆ దశరథస్యలోంచి విభక్తి ఫస్ట్ పూర్వపదానికి విభక్తి తీసేసి దశరథ మాత్రమే తీసుకుని, యాక్చువల్ గా ఉత్తర పదం పరిస్థితి కూడా అదే, రెండో పదంది కూడా అదే, ప్రాతిపదికే కావాలి, పుత్ర అని మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది? అది దశరథ పుత్ర అనే ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రాతిపదిక ఇప్పుడు దశరథ పుత్ర, దీంట్లోంచి ప్రాతిపదిక వచ్చింది, దీంట్లోంచి పుత్ర ప్రాతిపదిక వచ్చింది, రెండూ కలిపితే దశరథ పుత్ర అనేటటువంటి ప్రాతిపదికే వస్తుంది అకారాంతం. ఇప్పుడు ఇక్కడ దశరథ పుత్ర అని ఇచ్చారనుకోండి, మొత్తం పదానికి పుత్ర అంటే రామ అన్నప్పుడు రామకి వచ్చినట్టే ఈ రామ ప్లేస్ లో మొత్తం దశరథ పుత్ర ఉంటుంది అనమాట. దానికే విభక్తి వస్తుంది. సో సమస్త పదం ఎప్పుడు కూడా రెండు ప్రాతిపదికల మధ్య మాత్రమే ఏర్పడుతుంది, వచ్చి ఆ మొత్తం కలిపి ఇంకొక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇప్పుడు విభక్తులు అనేవి ఈ మొత్తం కలిసిన సమస్త పద ప్రాతిపదికకి మాత్రమే అప్లై అవుతాయి. ఏ రకమైన, అందుకనే గురు దేవాయ వచ్చింది, గురుహు, గురుహు దేవ రెండు ఉన్నాయి. దాంట్లో ఈ ప్రాతిపదిక సమస్త పద ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో మొత్తం పదానికి కలిపి ఉంటుంది, దానికి మాత్రమే విభక్తులు రకరకాలుగా వస్తాయి. దీంట్లో కొన్ని రకాల నియమాలు అవన్నీ చాలా వస్తాయి, నియమాలన్నీ చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఆ సమాసాలు చెప్పుకుంటున్నప్పుడు మనము ఆ నియమాలు, అది కూడా బేసిక్ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకే చెప్తాము. యాక్చువల్ గా సమాసాల్లో చాలా చాలా నియమాలు ఉన్నాయి, అన్ని మనము చెప్పుకోమన్నమాట, కొంతవరకు చెప్పుకుంటాం ఇక్కడ. అది కూడా మనం అంటే మీ పుస్తకంలో వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో బేసిక్ గా సమస్త పదము అంటే రెండు గాని ఇంకా అంతకంటే ఎక్కువ గాని పదాలు ఒక అర్థవంతముగా కలవడం, అర్థవంతంగా కలిసి ఒకే పదముగా ఏర్పడడం అనేది సమాసం అంటాము, సమాస ప్రక్రియ అంటాము. దానిలో ఆ ఒక పదాన్ని ఏర్పడిన ఒక పదాన్ని సమస్త పదము అంటాము. దాని యొక్క అర్థాన్ని వివరించే వాక్యాన్ని విగ్రహ వాక్యము అంటాము. ఈ సమాసాలు డిఫరెంట్ గా ఏర్పడినప్పుడు డిఫరెంట్ సమాసాలు, వెరైటీ ఆఫ్ సమాసాలు వస్తాయి. అండ్ ఎప్పుడూ కూడా పదాలు ప్రాతిపదిక రూపంలోనే యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మూర్తి గారు ఇందాక అన్నారు చూసారా, సమాసంలో సంధి కూడా రావచ్చా అని, ఇక్కడ ఆ పిక్చర్ లోకి వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది? గణేశ ఉంది మనకి, రైట్. మనం సంధి చదువుకున్నప్పుడు ఏం చదువుతాం? గణ ప్లస్ ఈశ అని చదివాం, గణేశ వచ్చింది, అంతవరకు బానే ఉంది, అర్థమైపోయింది. కానీ గణ ప్లస్ ఈశ ఎట్లా అయింది అంటే మనం ఏం చెప్తాం? గణేశ అనే పేరు ఎలా వచ్చింది ఆయనకి అంటే మనం ఏం చెప్తాము? గణములకు అధిపతి, రైట్. గణాధిపతి అన్న, గణేశ అన్న, గణములు అంటే ప్రమథ గణాలు, ఆ గణాలు అక్కడ ఉన్నటువంటి రకరకాల గణాలకి, అన్ని గణాలకి ఒక్కడిని అధిపతిగా చేయండి. మొన్నేగా వినాయక చవితి స్టోరీ చదివాం మనం. సో గణములకు ఈశుడు, గణములకు ఈశుడు అన్నప్పుడు సంస్కృతంలో దాన్ని ఎలా చెప్పాలి? గణానాం ఈశః అని చెప్పాలి, అవునా? సో గణేశ అంటే అర్థం మనం తెలుగులో మనకు అర్థమైపోతుంది బ్రెయిన్ లో, ఆయన అన్ని గణాలకి అధిపతి అయినా అని. బట్ దాన్ని గ్రామటికల్ గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? గణములకు ఈశుడు. సంస్కృతంలో చెప్పాలంటే గణానాం ఈశః గణేశ అయింది. ఎలా అయిందండి? ఈ గణానాం ఎక్కడ పోయింది అంటే ఇప్పుడు ప్రాతిపదిక రూపంలో తీసుకోవాలి. గణానాం అన్న చోట గణః అనే దానికి ప్రాతిపదిక ఏమిటి? గణ, అంతే కదా. ప్రాతిపదిక గణే కదా. ఇప్పుడు ప్రాతిపదిక అంటే ఏమిటనేది క్వశ్చన్ వేయకూడదు ఇప్పుడు మీరు కోవిదాకి వచ్చాక, రైట్. ప్రాతిపదిక అంటే విభక్తులు కూడా ఏమీ లేనటువంటి మూల రూపం, రైట్. సో గణ అనేది మాత్రమే ఉంది. సో మనం సమస్త పదంలో ఏమనుకున్నాము? ప్రాతిపదికలు మాత్రమే కలుస్తాయి. సో గణ
అక్కడి నుంచి వచ్చింది. సంధిలో వచ్చినటువంటి గణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గణానాం అనే దాని యొక్క ప్రాతిపదిక రూపం వచ్చింది. సో గణ ప్లస్ ఇప్పుడు ఏం చేసాం, గణ తర్వాత రెండో పదం కూడా రావాలి కదా, మరి ఈశః ఉంది కాబట్టి అది ప్రథమా విభక్తిలో తీసుకుంటున్నాం కాబట్టి ఈశః డైరెక్ట్ గా తెప్పేశాం. మరి ఈ రెండు కలపాలి ఇప్పుడు, కలిపి కదా. ఒక దశరథ పుత్ర అయితే అక్కడ ఏమీ జరగదు కాబట్టి దశరథ పుత్ర మామూలుగా రాసాం, సంధి జరగదు. కానీ గణ ఈశః రాస్తున్నప్పుడు పక్క పక్కన అలా రాయకూడదు. అక్కడ అక్షరముల మధ్యలో సంధి జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా సంధి చేయవలసిందే సమాసంలో మాత్రం. మీరు అదే ఇందాక చ ఇతి అని చెప్పుకున్న చోట కానీ మనం సంధులు చదువుకున్న వేరే సందర్భం ఎక్కడైనా సరే, చాలా చోట్ల మాక్సిమం చోట్ల మీరు సంధి చేయకుండా మామూలుగా కూడా చదువుకోవచ్చు. నమః సర్వేభ్యః అనక్కర్ల, నమః సర్వేభ్యః చెప్పుకోవచ్చు, అది మీ ఇష్టం. నమః సర్వేభ్యః అని సకార నియమం చేసి రాయాలని రూల్ లేదు. రామోపి అనక్కర్ల, రామః అపి అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అలా చేయడానికి లేదు. ఇక్కడ ఒక్కసారి సమస్త పదం చేస్తున్నప్పుడు రెండు ప్రాతిపదికల్ని తీసుకొచ్చి పక్కన పెట్టినప్పుడు రెండిటి మధ్యలో మనం చదువుకున్నటువంటి సంధులకి ఏ రకమైన సంధి జరగడానికి అవకాశం ఉంటే అది చేసేయాలి. అది చేయవలసిందే, సంధి చేయకుండా అవ్వకూడదు. అందుకని గణ ఈశః అని సెపరేట్ గా చెప్పకూడదు, గణేశః అని గుణసంధి చేసే చెప్పాలి. ఓకే, ఇది కంపల్సరీ. అందుకనే ఏం చెప్తారంటే వాక్య రూపంగా చెప్పాలంటే సమస్త పదం అంటే సమాస ప్రక్రియ జరుగుతున్నప్పుడు సంధికి అవకాశం ఉంటే ఖచ్చితంగా సంధి చేయవలసిందే. కానీ సంధులకి ఖచ్చితంగా పదాల మధ్యలో సంధి చేయాలి అనే నిబంధన లేదు. నీకు వద్దకపోతే అది ఎప్పుడు వస్తుంది నిబంధన? మనం శ్లోకాలు గట్రాలు వచ్చేటప్పుడు ఆ అక్షర సంఖ్య బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి అప్పుడు వస్తుంది. లేకపోతే వాక్య రూపంలో మీరు గద్యం రాసుకునేప్పుడు సంధి చెయ్యక్కర్లా, మీరు మామూలుగా ప్లెయిన్ వర్డ్స్ రాసుకోవచ్చు. సంధి చేయాలన్న నియమం లేనే లేదు, అసలు లేనే లేదు నియమం. బట్ అక్కడ మీరు చేయాల్సింది సమస్త పదం అప్పుడు మాత్రం రెండు ప్రాతిపదికల్ని తీసుకొచ్చి ఒకటే సమస్త పదం ఏర్పరుద్దాం అనుకుంటున్నప్పుడు మాత్రం ఆ రెండిటి మధ్యలో మనం చదువుకున్న ఏ సంధి జరగడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా సంధి జరిగి తీరవలసిందే. ఓకే, ఇది మన మూర్తి గారి ప్రశ్నకి సమాధానం. సో ఇవాళకి ఆ సమాసం గురించి అది చాలు. మిగతాది ఏదైతే సమాసం గురించి వాళ్ళు ఇచ్చారో అది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాము. అయితే ఇక్కడతో వదులుతాను అనుకోకండి, సుభాషితం చెప్పుకుని వదులుకుందాం. చెప్పనా సుభాషితం? చాలా ఇవాళ డోస్. మహోదయే, చెప్పండి. అత్యున్నత అనేది సమస్త పదం అవుతుందా మహోదయే? ఏదది? అత్యున్నత. ఇక్కడ హిమాలయ పర్వత అత్యున్నత అస్తి అన్నారు కదా, అత్యున్నత అనేది సమస్త పదం అవుతుందా కాదా అనేది చిన్న డౌట్. అది చెయ్యొచ్చు, చెయ్యక్కర్లేదు కూడా. అత్యున్నత అనేది ఏ సమాసం వస్తుంది అనేది ఇప్పుడు నేను 4-5 లెసన్స్ తర్వాత కానీ నేను చెప్పలేను. అంటే అఫ్ కోర్స్ అది అప్పుడు మీకు రాదు, బట్ చెప్పచ్చు ఒక రకంగా. లేకపోయినా కూడా అతి ఉన్నత అనేది కూడా మీకు మన విశేషణ లాగా అతి ఉన్నత అలా కూడా చెప్పుకోవచ్చు. అది అతి అనేది మీకు అవ్యయం కింద తీసుకున్నట్టుగా అతీవ ఎలాగో ఆ టైప్ లో అతి తీసుకున్నప్పుడు అలా మామూలుగా పదం ప్లెయిన్ పదం ఏమి లేదు, ఉత్తి సంధి వరకే చెప్పుకోవచ్చు. సమాసం చెప్పుకోవడం అంటే ఆ రకమైనది ఒక రకమైన వస్తుంది మీకు తర్వాత, అప్పుడు మీకు ఒకవేళ అవకాశం ఉంటే అలాంటివి చెప్పుకోవచ్చు. ఓకేనా? ప్రతి పదము సమస్త పదము అవ్వాలని రూల్ లేదు, అవ్వడానికి అవ్వచ్చు అవ్వచ్చు అనే సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. ఓకేనా? మేడం తెలుస్తుందా అది? అంటే ఇక్కడ సమస్త పదం అయ్యిందా అవ్వలేదా అనేది తెలుస్తుందా ముందు ముందు? తెలుస్తుంది. అంటే విగ్రహవాక్యం లేకుండా మనం చెప్పగలుగుతామా? తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏంటి దశరథ పుత్రుడు అనే మాట విగ్రహవాక్యం చెప్పారండి తెలుగులో ప్రతిసారి. చెప్పండి. చెప్పలేదు కదా. అదంటే చిన్నప్పటి నుంచి వింటున్నదే కదా, అర్థమైంది. ఇప్పుడు అది పోనీ అది వదిలేయండి. పాఠ్యక్రమ, పాఠ్యాంశ ఇవన్నీ మీకు సమస్త పదాలు విగ్రహవాక్యాలు అవి సమస్త పదాలు అని తెలిసే వాడుతున్నారే? లేదు కదా. ఓకే. కోవిద కక్ష ఖచ్చితంగా విగ్రహవాక్యం ఉంటుంది కదా మేడం, ఖచ్చితంగా విగ్రహవాక్యం ఉంటుంది కదా. విగ్రహవాక్యం అంటే విగ్రహవాక్యం అతి ఉన్నత అన్నది మిక్కిలి ఉన్నతమైనది అని తెలుగులో చెప్పుకుంటాం మనం మామూలుగా, మిక్కిలి ఉన్నతమైనది. మరి దానికి విగ్రహవాక్యం ఏంటి మేడం? అతి అంటే మిక్కిలే కదా అని చెప్తారేమో మీరు. దానికి కూడా ఇంకా ఉందండి వేరే. అదే అందుకనే రెండు రకాలుగా ఉండొచ్చు అని చెప్తున్నాను నేను. ఓకే మేడం. ఓకే.
ఏంటి అయితే ఫణీశ్వరి ఇప్పుడు గారు అతి మీరు అతి అన్నది ప్రాతిపదిక కాదు కదండి. అతిహికి అతిహి అనే స్త్రీలింగ అతి లేదు, శబ్దానికి అతి అతి ప్రాతిపదికేనా? కాదు కాదు, అతి అవ్యయం. ఓకే. ఆ, మేడం మా కజిన్ హైదరాబాద్ దానిలో రాస్తానంటుందండి. ఇప్పుడు ప్రవేశ నుంచి ఎవరిని కాంటాక్ట్ చేయాలి క్లాసులు ఫాలో అవడానికి? ఫణీశ్వరి గారు సారీ ఇలా ఆ, అంటున్నాను ఏమనుకోకండి. మంచి క్లాస్ జరుగుతున్నప్పుడు ఈ జనరల్ డౌట్ అడగకూడదు కదండి. మీరు మీరు మెసేజ్ చేయొచ్చు కదా నాకు ఆ విషయం తర్వాత, ఆ, ఓకే, రైట్? ఓకే. సమాసాల గురించి టాపిక్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఈ క్లాస్ ఇది అడగడం కాదు కదా. మీరు మెసేజ్ చేయండి, ఆ, నేను ఆన్సర్ చేస్తాను దానికి. ఆ, ఓకే, ఓకే. ఎస్ మల్లీశ్వరి ఆ, చెప్పండి. ఆ, ఓకే. మల్లీశ్వరి చెప్పండి. అదే సమస్త పదం అన్న సమాసం అన్న ఒకటేనా అర్థం? అంటే మనం జనరల్ అంటే లాంగ్వేజ్ లో సమాసం అంటే సమాసం అని వాడతాము. సమాసం జరిగింది ఇక్కడ అంటాము. యాక్చువల్ గా సమాసం అనేది ఒక ప్రక్రియ, సమాస ప్రక్రియ. సో దాంట్లో వచ్చేటటువంటి ఆ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని యూజువల్ గా సమస్త పదం అంటాము. ఏ సమాసము అంటే దాని పేరు చెప్తాము. సో దాన్ని డైరెక్ట్ గా సమాసము అనలేము, సమస్త పదము. ఆహా. సమసించిన తర్వాత, సమాసం జరిగిన తర్వాత వచ్చే పదం అది, రైట్? ఓ, ఓ. Yes. పార్వతి గారు చెప్పండి మేడం. మ్యూట్ లో ఉంటారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మిమ్మల్ని అందరినీ మ్యూట్ లోనే ఉంచుతాను కదా నేను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్తే మాన్య. ఇప్పుడు గణేష అనేది సమస్త పదమే అవుతుందా? సమస్త పదం. ఓకే. ఇప్పుడు క్రీడాంగణం అనేది కూడా అలాగేనా? సభ అంగణం సమస్త పదం, అన్ని సమస్త పదాలే అవి, సమస్త పదం. ఇప్పుడు సమస్త పదానికి దానిలో సంధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు అంటే జరుగుతోంది, అవకాశం ఉంటుంది సంధి జరగడానికి అన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. దశరథ పుత్ర అన్న చోట లేదు, పుస్తకహస్త అన్న చోట సంధి జరగడానికి ఛాన్స్ లేదు, అందుకని జరగదు. జరుగుతున్న చోట జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, రైట్? సభాంగణం ఉందనుకోండి, క్రీడాంగణం ఉందనుకోండి, క్రీడా ఉంటుంది, అంగణం రెండింటికి కలిపి మధ్యలో సవర్ణ దీర్ఘం జరిగింది. సభా అంగణం రెండింటికి మధ్యలో సవర్ణ దీర్ఘం జరిగింది. కనిపించదు, ఎందుకంటే ఇవి కూడా దీర్ఘాంతాలు కాబట్టి కనిపించదు, బట్ సవర్ణ దీర్ఘం జరిగింది అక్కడ, రైట్? ధన్యవాదాలు. మరి ఇందాక విభక్తులు ఉంటాయన్నారు కదా మహోదయ, ఇందాక అంటే సమస్త పదానికి విభక్తులు ఉంటాయంట. ఆ విభక్తులు అంటే మొత్తం పదానికి కలిపి ఉంటుందంటే అంటే ఆ ప్రకారంగా అన్ని విభక్తులు వస్తాయి మహోదయ? ప్రథమ, ద్వితీయ నుంచి సప్తమి అన్ని వస్తాయి. సమాసం ఉంటుంది, అవ్యయీభావ సమాసం అని, దానికి మాత్రం రాదు, అది అవ్యయమే ఉంటుంది సమాసం జరిగిన తర్వాత కూడా. మిగతా అన్నిటికీ విభక్తులు వస్తాయి. ఓకే, వస్తాయి. మీకు కంగారు ఎలా? మీకు ఇప్పుడు రఘువంశం శ్లోకాలు బిగిన్ అవుతాయి కదా అన్వయరచనకి, ఎంత పెద్ద పెద్ద సమాసాలు అవన్నీ, ఒకటిగా ఇంత పెద్ద పెద్ద సమాసాలు, అన్ని సమస్త పదాలే వచ్చేవి, అన్ని సమస్త పదాలే. సో ముందుంది, ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకొడైల్ ఫిష్. ఇంకా సినిమా ఉంది అండి, అది ఇవాళ ఫస్ట్ క్లాసే, రైట్? ఇంకా ఎవరికైనా నా డౌట్లు ఉన్నాయా? ఎస్పెషల్లీ నేను కొత్త వాళ్ళని ఉద్దేశించి అడుగుతానండి. మా పాత వాళ్ళు మొహమాట పడరు. కొత్త వాళ్ళు ఏమన్నా అడగాలనుకుంటే మొహమాట పడకండి, ఇన్నిసార్లు చెప్తున్నాను, ఏమనుకోకండి. మహోదయ్, పూర్వపదము ఉత్తర పదము రెండు ప్రాతిపదికాలేనా? యాక్చువల్ గా రెండు ప్రాతిపదికలే కలుస్తాయి, కానీ మనకి ఏమవుతుందంటే చివరి పదము ఉత్తర పదం ఏదైతే ఉంటుందో విభక్తులు దానికే వచ్చేస్తాయి కాబట్టి అందుకని మనకు ప్రాతిపదిక కలిసినట్టుగా అనిపించదు. యాక్చువల్ గా జరిగేది రెండు కలిసి ప్రాతిపదిక ఏర్పడి దాని మొత్తం పదానికి విభక్తి వస్తుంది. ఓకే, అందుకనే అన్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్నది అంటారు దశరథ పుత్ర కాకుండా ఇంకా ఈజీగా ఉన్నది మీకు ఏముంది చెప్తాను ఉండండి. మిగతావి కృష్ణ ఫలకం చెప్పాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు సేమ్ కృష్ణ ఫలకం పరిచయాలో విశేషణ విశేష్య భావంలో చదువుతారు. ఉన్నత బాలక, కృష్ణ ఫలకం, నీల మేఘ ఇలాంటివి చదివారు. అప్పుడు ఎలా రాస్తారు? మేఘ పుంలింగ శబ్దం కాబట్టి నీల మేఘ అని విశేషణానికి కూడా ఆ విభక్తి పెట్టి చెప్తారు. అంటే ఆ రకమైన లింగం, విభక్తి లింగం పెట్టి విభక్తి అన్నిటికీ వస్తాయి కదా, విశేషణానికి అన్ని సెపరేట్ గా రాసినప్పుడు నీలహ మేఘ అని చెప్తారు. మేఘస్య అని చెప్పాలంటే నీలస్య మేఘస్య అని చెప్పుకుంటూ వస్తారు, రైట్? కానీ ఇప్పుడు సపోజ్ అదే సమస్త పదం అయిపోయింది అనుకోండి, నీల ఒక్కటే కలుస్తుంది, మేఘ ఒక్కటే కలుస్తుంది,
ఈ రెండిటికి కలిపి ప్రాతిపదిక ఏర్పడుతుంది? నీలమేఘ అనే ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది అకారాంత పుంలింగ శబ్దం. నీలమేఘ అనేది అకారాంత పుంలింగం. సో దానికి మొత్తం కలిపి విభక్తులు వస్తాయి. నీలమేఘస్య, నీలమేఘాత్, నీలమేఘాయ, నీలమేఘేన ఇలా వస్తాయి అన్ని విభక్తులు. అన్నంత మాత్రాన అది నీలా కి వర్తిస్తుంది సెపరేట్ గా. అంటే దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక సమస్త ఈ నీలమేఘం లేకపోతే కృష్ణ ఫలకం వీటిల్లో ఒక సమాసానికి ఏమవుతుందంటే అటు విశేష భావానికి కూడా మనకు కలుస్తుంది ఆ సమాసం. బట్ మిగతా వాడి కూడా దశరథ పుత్ర దగ్గర అలా కలవదు. దశరథస్య పుత్ర అంటున్నప్పుడు ఏమవుతోంది? దాని ప్రాతిపదిక తీసుకుంటాం, దీని ప్రాతిపదిక తీసుకుంటాం, రెండింటినీ కలిపి ఇప్పుడు అలా దశరథ పుత్రుడు అంటున్నాం కాబట్టి పుత్రహాతో ఆగిపోయిందండి అక్కడ. అలా కాకుండా దశరథ పుత్రుని యొక్క పేరు రాముడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. మళ్ళీ దశరథ పుత్రుని పేరు రాముడు ఆర్ దశరథ పుత్రునితో వెళ్ళాడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. విశ్వామిత్రుడు దశరథ పుత్రునితో వెళ్ళాడు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఎలా చెప్తాము? దశరథ పుత్ర రెండూ తీసుకుని రెండూ కలిపి ఒకటే ప్రాతిపదిక దశరథ పుత్ర అనే ప్రాతిపదిక అయింది. ఇప్పుడు ఇందాక యొక్క అన్నారు కాబట్టి పుత్రస్య వచ్చింది, దశరథ పుత్రస్య వచ్చింది. కానీ ఇప్పుడు పుత్రునితో అంటున్నాం కాబట్టి ఏ విభక్తి రావాలి? తృతీయ రావాలి. తృతీయ రావాలి. సో తృతీయ ఎలా వస్తుంది? పుత్ర శబ్దానికి తృతీయ ఎలా వస్తుంది? దశరథ పుత్ర అనే ప్రాతిపదికకి సో ఇప్పుడు దశరథ పుత్రేణ అని మొత్తానికి కలిపి వస్తుంది. ఓకే, మొత్తానికి కలిపి వస్తుంది. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? సో అదను అంటే బేసిక్ గా పుత్రాయ, పుత్రాత్, పుత్రస్య వరుసగా వస్తాయి. అన్ని వస్తాయి. బహువచనం కూడా వస్తాయి. ఎందుకు రావు? దశరథ పుత్రేభ్య అంటాము అన్నప్పుడు వస్తుంది. అది వస్తుంది. తెలుసుకోవాల్సింది మన ఖాతా ఎలా కనపడుతుందంటే లాస్ట్ పదం ఏదైతే ఉందో దానికే విభక్తులు వచ్చినట్టు కనపడుతుంది. కానీ యాక్చువల్ గా ఆ విభక్తి మొత్తం కలిపినటువంటి సమస్త పద ప్రాతిపదికకు వచ్చిన విభక్తులు అవి. కేవలం లాస్ట్ పదానికి వచ్చినవి కాదు. బట్ మనకు కనబడడం విజిబుల్ గా ఏది ఉంటుంది? లాస్ట్ పదానికే రాస్తున్నాం కాబట్టి దానికే కనబడుతుంటాయి. అందుకని ఏమనుకుంటారు జనరల్ గా? పూర్వపదం ఒక్కటే ప్రాతిపదికలో తీసుకుంటాము, లాస్ట్ పదం విభక్తితో కలిపి తీసుకుంటాము అనుకుంటారు. కానీ యాక్చువల్ జరిగేది అది కాదు. రెండు ఒరిజినల్ ఫామ్ లోనే కలుస్తాయి. మొత్తం అది ఏ అంతం అవుతుందో జనరల్ గా లాస్ట్ పదం ఏ అంతం అయితే ఆ అంతం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినట్టుగా వస్తాయి విభక్తులు. రైట్? సభ ఇప్పుడు ఏంటిది ఏమైనా స్త్రీలింగ శబ్దాలు వచ్చాయా అని చూస్తున్నాను నేను. పుత్రి కూడా చూద్దాం ఉండండి. ఇంకేదైనా పుత్రి ఉన్నది ఏమైనా ఉందా? పుస్తక హస్త ఉంది కదా మహోదయ. పుస్తక హస్త పర్వతపుత్రి తీసుకున్నాం. పర్వతస్య పుత్రి అని వస్తుంది. ఓకే, పర్వతపుత్రి అంటే పార్వతి కాబట్టి పర్వతస్య పుత్రి అని వస్తుంది. సో ఇప్పుడు దాంట్లోంచి ఏమైంది? పర్వత అనే ప్రాతిపదిక వచ్చింది. పుత్రి అనేది యాక్చువల్ గా ప్రాతిపదిక అదే, ప్రథమ విభక్తి అదే, దానికి ఈకారాంత శబ్దం అది. సో రెండు కలిసి పర్వతపుత్రి వచ్చింది. ఇప్పుడు విభక్తులు రాయాలంటే మొత్తం పర్వతపుత్రి అనే ఈకారాంత ప్రాతిపదిక విభక్తులు రాస్తాం. స్త్రీలింగం అంటే గౌరీ శబ్దంలా వస్తుంది ఈకారాంతం కాబట్టి. పర్వతపుత్రి అయి నమః, అంటే పుత్ర్యాహ, పర్వతపుత్ర్యాహ పుత్రః గణేశ, ఇలాగనమాట. సో ఇలా అలా అన్ని విభక్తులు వస్తాయి. యూజువల్ గా లాస్ట్ పదానికే విభక్తి మనం రాయడం కనబడుతుంది, ప్రొనౌన్స్ చేయడం కూడా ఉంటుంది కాబట్టి దానికి వచ్చింది అనుకుంటాము. యాక్చువల్ గా జరిగేది అది. సరేనా? ఓకేనా? రైట్. చాలండి ఇవాళకి. పాపం చాలు, డోస్ ఎక్కువైపోతుంది. పాపం పరీక్ష రాసిపోయి ఇంకా 10 రోజులేగా అయ్యింది. చాలండి ఇవాళకి. నెక్స్ట్ క్లాసు సోమవారం జరుగుతుంది. సోమవారం నుంచి సీరియస్ గా జరిగిపోతుంది క్లాసులు. కంగారు పడకండి. అప్పుడే సమస్త పదాన్ని సమాసాన్ని అర్థం చేసేసుకోవాలని ప్రయత్నించకండి. రాను రాను నెమ్మదిగా ఒక్కొక్కటి ఉల్లిపాయ పొరలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. కంగారు ఏం లేదు, కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తాయి. రైట్? అది సంగతి. సో ఇంకేంటంటే మేడం ముందే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయని చెప్తే మేము ఇప్పుడే అడవాల్సి వస్తుంది మేడం. వద్దు ఎందుకు, నేను ఉన్నాగా కచ్చిలు పట్టుకుని పెద్ద టవల్స్ పట్టుకుని ఉన్నా నేను ఇక్కడ. ఏం కంగారు లేదు. లేకపోతే నేను హెల్మెట్ పెట్టేస్తాను డైరెక్ట్ గా, మీకు అసలు గొడవే ఉండదు. అప్పుడు సరిపోతుంది కదా. మీకు ఫస్ట్ హెల్మెట్ పెట్టి తర్వాత ఉల్లిపాయ ఇస్తాను మీకు కట్ చేయమని. గొడవే లేదు కాబట్టి.
భయపడకండి. ఓకే, క్లాస్ లోకి ప్రతి ఒక్కటి రావడమే నాకే మాకు ఇవ్వాలి. సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు మేడం. క్లాస్ లోకి రావడం మీరే సేఫ్ జోన్ లోకి వచ్చి ఓకే ఫైన్. మళ్ళీ మిమ్మల్ని మేడం ఇది వదిలితే జనరల్ చాలు. డౌట్, చెప్పండి ఒక జనరల్ డౌట్. చెప్పండి. వ్యంగ్యం అనే పదం వాడతాం కదా తెలుగులో, అది సంస్కృతంలో కూడా వ్యంగ్యం అని అంటారా? అసలు వ్యంగ్యం అనే పదాన్ని సంస్కృతంలో ఏమంటారు? నాకు అతను కూడా వ్యంగ్యంగా తెలియదు, మాట్లాడుతున్నాడు అని చెప్పంటాం కదా, అది నాకు దానికి కూడా ఎలా చెప్పాలి? తెలియదు చూడాలి. సరే. అవసరం పడలేదు కాబట్టి నేను వెతకలేదు ఇంతవరకు. అవసరం పడితే వెతుక్కుంటాను. వెతుక్కోవడం వచ్చు కదా, ఇప్పుడు వచ్చిన పెద్ద ప్లస్ పాయింట్ అది. ఇప్పుడు మీకు వెతకడం వెతుక్కోవడం కాబట్టి వచ్చు. నాకు వెతికి చెప్పండి మేడం. ఓకే, చెప్తా. అలా రైట్. పుస్తకాలు రాని వాళ్ళు ట్రై చేయండి, వస్తాయి 2 రోజుల్లో. ఎవరు కొత్త వాళ్ళు? ఫణి వడ్లమాని గారు చెప్పండి. నమస్తే మహోదయ. చెప్పండి. నమస్తే అండి. అష్టాధ్యాయిని ఐఫోన్ లో ఎలా ఇది చేయాలనేది ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా? మెసేజ్ పెడతాను. ఐఫోన్ సంగతి నాకు తెలియదండి. నాకు ఐఫోన్లు వాటి గురించి నేను చెప్పలేను. అష్టాధ్యాయిని ఎలా వాడాలో చెప్పగలను అంతవరకే. అది అంటే నాకు అది ఐఫోన్ లో ఇది ఏమంటారు సాంస్క్రిట్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉండిందండి మేడం. నేను ఐఫోన్ అష్టాధ్యాయి వాడను. అయింది. సారీ, ఓకే ఓకే. నేను అష్టాధ్యాయి కాదు, ఐఫోన్ వాడను, సంస్కృత తెలియదు ఓకే. కాబట్టి. సంస్కృత అభ్యాస్ కావాలండి నాకు. సంస్కృత అభ్యాసం మీరు వాడుతున్నారా? అది నేను ఎలాగా? సంస్కృత అభ్యాసం వాడను. నేను కేవలం అష్టాధ్యాయి వాడతాను. నేను ఓకే అండి. కేవలం కానీ అష్టాధ్యాయి. మహోదయ ఒక్కసారండి, లకారాలు నాకు రావట్లేదు మహోదయ. ఆ టైపింగ్ తేడా వస్తుందో ఏంటో అది కొంచెం చెప్తారా నాకు? ఏం తేడా వస్తుంది? నేను ఇంగ్లీష్ లో టైప్ చేస్తాను, అది తీసుకోవడం కష్టంగా తీసుకుంటోంది మరి. అంటే అది అలాగ ఉంటుంది. రకరకాలుగా మీరు అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, టీహెచ్లు, టీలు ఇలా రకరకాలుగా ట్రై చేయడం తప్ప నేను వాడను కాబట్టి అట్లా నేను డైరెక్ట్ గా సంస్కృతంలోనే టైప్ చేసుకుంటా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. అండ్ నాకు ఐఫోన్ విషయం అసలు ఏమీ తెలియదు. అసలు ఐఫోన్ నేను వాడను, ఇంతవరకు ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఒక చిన్న సలహా అండ్ సూచన అండి. చెప్పండి సార్. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్ గా చెయ్యొచ్చు. నేను చేస్తున్నాను. ఇంగ్లీష్ లో టైప్ చేస్తే చక్కగా సంస్కృతం పడుతుంది. కాకపోతే తా అని వచ్చినప్పుడు టీఏ వాడాలి, టీహెచ్ రాయకూడదు. అది అదిగోండి గూగుల్ ఇన్పుట్ కీ, అదేనా ఏంటి సార్ మీరు చెప్పారు? గూగుల్ ఇండిక్ అదిగో కీబోర్డ్. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అదేదో నేను షేర్ చేస్తాను గ్రూప్ లో, దయచేసి అది వాడుకోండి. ధన్యవాదాలు. మీరు గ్రూప్ లో షేర్ చేసే గ్రూప్ లో ఆవిడ లేరు సార్. చర్చ వేదికలు లేవు సార్. చర్చ వేదికలు లేవు. ఐఫోన్ మమ్మల్ని కూడా యాడ్ చేయరండి. ఐఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఐఫోన్ లో కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. గ్రూప్ లో ఉన్నారు కదండి మీరు. ఒక్క నిమిషం మూర్తి గారు, ఒక్క నిమిషం. ప్రతాప్ సార్ చూపిస్తున్నారు, ఐఫోన్ లో కూడా ఉంది కీబోర్డ్ అని చూపిస్తున్నారు, చూడండి. ఎట్లా చేస్తున్నారు అని అడుగుతున్నారు. కీబోర్డ్ కి వెళ్ళి దాంట్లో దేవనాగరి డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అది కింద అదిగోండి ఫణి గారు, కీబోర్డ్ కి వెళ్ళి దేవనాగరి చూసుకోవాలట. ఇక్కడ కింద ఇక్కడ గ్లోబ్ లాగా ఉంటుంది, అక్కడ నుంచి కొట్టితే వచ్చేస్తుంది. ఓకే అండి. అంటే మీరు యాప్ స్టోర్ లో చేసుకున్నారా కీబోర్డ్? దీంట్లో కీబోర్డ్ లోకి సెట్టింగ్స్ కి వెళ్ళి కీబోర్డ్ లోకి వెళ్ళిపోండి, అక్కడ వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, సో అది అష్టాధ్యాయి వాడటం రావట్లేదంటే నేను చెప్పగలను, కానీ కీబోర్డ్ గురించి ఎవరి ఫోన్లు ఎవరి గోళ్ళు వాళ్ళకే తెలియాలి. ఏంటండి అష్టాధ్యాయి నాకు రాదు, నాకు తెలీదా? అష్టాధ్యాయి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాడటం ఎట్లాగా చూడటం అనేది? ఒకసారి చూపిస్తాను. ఓకే ఫైన్, అర్థమైపోయింది నాకు. నేను చూపిస్తున్నా, కంగారు పడకండి. ఓకే ఫైన్, మ్యూట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టాధ్యాయి.com మీరు యాప్ అవ్వచ్చు, వెబ్సైట్ లో అవ్వచ్చు, ఏదైనా సరే ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపించేటటువంటి ఫస్ట్ స్క్రీన్ ఇది. ఓకే, మొట్టమొదటి స్క్రీన్ ఇది కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మీరు చూస్తే, అంటే ఫోన్ లో చూస్తే ఇంకొంచెం కిందకు వస్తాయి ఇవి, లేకపోతే ల్యాప్టాప్ లో చూస్తే ఇలా పైకే వస్తాయి. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో చెప్తున్నాను కాబట్టి కనిపిస్తూ ఉంటాయి ఇలాగా.
ఫోన్ లో అయితే ఈ శ్లోకం అంతా రావాలి కదా, మొత్తం అన్ని శ్లోకాలన్నీ. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ సూత్ర పాఠ అని, ధాతు పాఠ అని, శబ్ద పాఠ, కోశాన్వేష, ఇలా చాలా ఉంటాయి. మిగతావన్నీ మనకు అనవసరం. ప్రస్తుతం సూత్ర పాఠం కూడా నేను రికమెండ్ చెయ్యను, ఎందుకంటే మనకు రావు కాబట్టి. మనకు కావాల్సింది ధాతు పాఠ, వెరీ ఇంపార్టెంట్. కొంతవరకు శబ్ద పాఠ, కోశాన్వేష అంటే డిక్షనరీస్. ఓకే, దీంట్లో ఇప్పుడు ఈ ధాతు పాఠ అనేది మనకి మాక్సిమం యూసేజ్ దాందే ఎక్కువ కావాల్సి వస్తూ ఉంటుంది మనకి. సో ధాతు పాఠ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ వస్తుంది, లోడ్ అయ్యి ఇలా స్టార్టింగ్ పేజ్ ఇది వస్తుంది. దీంట్లో మీకు ఇక్కడ వరుసగా వాళ్ళ ఆర్డర్ ఎలా ఉంటుంది, ధాతువులు మొట్టమొదటి నుంచి, అంటే గణాలు తెలుసు కదా, ప్రథమ గణం నుంచి దశమ గణం వరకు గణం నెంబర్ తోటి ధాతువు నెంబర్ తోటి వరుసగా ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది. కానీ మనం అన్ని వెతుక్కోలేం కాబట్టి మనం చేయాల్సింది సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి మనం చెక్ చేయాలి. సో నేను ఇంగ్లీష్ లో వాడను కాబట్టి జనరల్ గా నేను సంస్కృతంలోనే టైప్ చేస్తాను కాబట్టి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి నేను ఏం టైప్ చేస్తాను, ఏదో ఒక ధాతువు మనకి కావాలి. సపోజ్ ఉపసర్గలతోటి కలిపి ఎప్పుడు ఉపవిశతి అని కొడితే దొరకదు మీకు, విశతి కొట్టాలి, దానికి ఉపసర్గలు లేనివే దొరుకుతాయి, ఉపసర్గలతోటి దొరకవు. సో ప్లెయిన్ ధాతువులే మీరు కొట్టాలి. సపోజ్ ఇప్పుడు నేను పఠతి కొట్టాను, ఓకే, పఠతి కొట్టాను అనుకోండి, స్పేస్ లేకుండా పఠతి అని ఇక్కడ కొట్టంగానే నాకు తెలిసిన ఫామ్, అది ధాతు ఫామ్ కూడా నాకు తెలియదు. ఓకే, పఠతి అనేది నాకు దాని ధాతు ఏంటో ఏమీ తెలియదు, కానీ నాకు తెలిసింది పఠతి అని మాత్రమే తెలుసు. నేను ఇది కొట్టాను, కొడితే అది ఇన్ ధాతు పాఠ ఎక్కడ వచ్చిందో చెప్తోంది. ఈ రెడ్ కలర్ లో పఠ ధాతు అని, ఇది ఒరిజినల్ ధాతు, దీని గురించి ఇప్పుడు మనకు అక్కర్లేదు ప్రస్తుతం. సో పఠ ధాతువు, ఇది ఏ గణము, భ్వాదిహి అంటే గణము, ఇది పరస్మై పదియా, ఏ పది దాంట్లో దేని కిందకు వస్తుంది అనేది ఉంటుంది, సకర్మకం అకర్మకం ఏదో ఉంటుంది, సేట్ అన్నిటి గురించి ఇప్పుడు మనకు వద్దు. సో ఇవన్నీ వివరాలు దీనికి వచ్చి ఇక్కడ పక్కన బ్రాకెట్ లో దాని ఇంగ్లీష్ మీనింగ్ కూడా ఉంటుంది, అలాగే హిందీ మీనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు, ఇంగ్లీష్ అండ్ హిందీ మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకేం కావాలి, పఠతి అనేది ఓకే కొట్టాము, దీని రూపాలు కావాలి అన్నప్పుడు ఇట్లా ధాతు వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయండి. దాని మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే మొత్తం లకారాలు వస్తాయి. ఓకే, అన్ని 10 లకారాలు వచ్చేస్తాయి కిందన, మొత్తం 10 లకారాలు వస్తాయి. దీంట్లో ఇవన్నీ ఏంటి వచ్చేది, కర్తరి. ఇక్కడ చూసారా ఈ బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ లో ఇక్కడ యారో మార్క్ ఒక చిన్నది ఉంది, చిన్న ట్రయాంగిల్ కిందకి డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ కర్తరి అని ఉంది, కేవలం కర్తరియే కాదు, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. కర్మణి ప్రయోగంలో ఎలా వస్తాయి దీని రూపాలు అంటే, భావకర్మణో అని కొట్టాలి, గో పఠ్యతే, దానికి సంబంధించిన 10 లకారాలు వచ్చేస్తాయి కర్మణికి సంబంధించినవి. అలాగే మళ్ళీ వెళ్ళి ఈ సన్నంతాలు ప్రస్తుతం ఇంకా రాలేదు మీకు, సన్నంతం కర్తరి ఇవన్నీ అక్కర్లా, నిజంతం ఇప్పుడు ప్రస్తుతం ఇవేం అక్కర్లా. మీకు నెక్స్ట్ కావాల్సింది దీంట్లో క్రిందకి వెళితే, ఈ లిస్ట్ లో క్రిందకి వెళితే కృదంతే అని వస్తుంది. కృదంతాల్లో ఎలా ఉంటాయి పఠధాతు రూపాలు. దీంట్లో మీకు లిట్ ప్రత్యయం తెలుసు, పఠనం, శయనం, అధ్యయనం ఇవన్నీ చదివారు, నౌన్ ప్లస్ కరోతి రాసినప్పుడు వచ్చే ఫార్మ్స్. సో దాంట్లో పఠనం, ఇగో ల్యుట్ అనేది ప్రత్యయము, కృత్ ప్రత్యయము, పఠనం ఇది ఉంటుంది. మిగతావన్నీ మీకు రాలేదు, మీకు వచ్చింది తవ్యత్ ప్రత్యయం వచ్చింది, దానిలో రూపాలు ఎలా ఉంటాయి, ప్రాతిపదిక పఠితవ్య అని వస్తే ప్రథమైక వచనే ఎలా ఉంటుంది, పుంలింగంలో, స్త్రీలింగంలో ఎలా ఉంటుంది, నపుంసకలింగంలో ఎలా ఉంటుంది అక్కడ ఇస్తారు. అలాగే అనీయర్ కూడా ఇస్తారు. అలాగే క్త ప్రత్యయం కూడా ఉంటుంది. అలాగే తవతు ఉంటుంది. పఠితవత్ అనేది ప్రాతిపదిక అయితే పుంలింగంలో పఠితవాన్, పఠితవతి స్త్రీలింగం, పఠితవత్ అనేది నపుంసకలింగం ఇలా వస్తాయి. అలాగే మీరు శత్రు ప్రత్యయం, పఠత్ ప్రాతిపదిక, పుంలింగంలో పఠన్, స్త్రీలింగంలో పఠంతి, నపుంసకలింగంలో ఎలా వస్తుంది. ఈ శత్రు ప్రత్యయంది పఠిష్యతి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే భవిష్యత్ కాలంలో శత్రు ప్రత్యయం గురించి ఇది మనం చదవలేదు కాబట్టి మనం చెప్పుకోము. శానచ్ ప్రత్యయం ఎలా వస్తుంది, పఠ్యం అంటే పఠతి అనేది పరస్మైపది కాబట్టి దానికి శానచ్ ఉండదు, కానీ ఎప్పుడైతే అది కర్మణిలోకి వెళ్ళిందో దానికి పఠ్యతేకి వస్తాయి కాబట్టి శానచ్ ప్రత్యయ రూపాలు కూడా ఇచ్చారు. అలాగే త్వా ప్రత్యయం పఠిత్వ, ల్యప్పేమో వస్తుంది దానికి, తుమ్మున్ ఎలా వస్తుంది. అలాగే మిగతా మనకు అక్కర్లేదు. ఇంకేముంది లాస్ట్ ది ఏమున్నాయా, అంతే. దేని మీద కొడితే ఇప్పుడు ఇది మనకు కావాల్సింది ఒక పని చేద్దాం, మనకు తెలిసినవి ఇవి ఎప్పులు కాబట్టి అవ్యయాలు కాబట్టి అవద్దు, ఇది చూద్దాం. ఇది పఠత్తు కొడితే దాని విభక్తులు ఇది ఎలా ఫామ్ అయిందో వస్తుంది యాక్చువల్ గా.
దానికి విభక్తులు రావు. కింద దీని మీద పక్కన కొడితే అక్కడ కొడితే ఇదిగో వస్తుంది అక్కడ. ఈ పఠన్ కొడితే వస్తుంది, పైన కొడితే రాదు, కింద కొడితే దాని విభక్తులు వస్తాయి. ఓకే, సో ఇలాగా మీకు కావాల్సిన మెయిన్ ఏమిటి అంటే ధాతు పాఠాలు లకారాలు ఎలా వస్తాయి అనేది, అండ్ దెన్ మీకు ఈ కృదంతాల్లో ఎలా వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, కృదంతాల్లో మీకు ఇప్పుడు 9 రకాల రూపాలు వచ్చాయి. తవతు, త్వా, ల్యప్పు, తుమున్, తా, తవ్యత్, అనియర్, శత్రు, షానచ్, ఈ 9 రకాల రూపాలు. అండ్ ల్యుట్, నౌన్ ప్లస్ కరోతిలో వచ్చే ల్యుట్, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది కృదంతాలకి సంబంధించింది. మిగతా అక్కర్లేదు మనకి. లకారాలు కృదంతాలు వస్తే చాలు మనకి. ఇప్పుడు మనము ధాతు పాఠ అయిపోయిన తర్వాత శబ్ద పాఠకి వెళ్ళాం అనుకోండి. సపోజ్ ఇక్కడ అన్ని అకారంతో అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో మనకి రకరకాలుగా శబ్దాలు ఉంటాయి. అన్ని రకాల శబ్దాలు దొరకవు, ట్రై చేయొచ్చు, మీకు అవసరాన్ని బట్టి ఇక్కడ టైప్ చేసుకుని ట్రై చేయొచ్చు, దొరుకుతుందేమో అని ట్రై చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఏమవుతుందంటే అంతాలతోటి వెతుక్కోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎవరి వాడకాన్ని బట్టి ఉంటుంది. అది కోశాన్వేష అంటే ఇది డిక్షనరీ అన్నమాట. ఇక్కడ ఒక పదం ఏదైనా కొడితే దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఆవిడ అన్నారు కదా, వ్యంగ్య అనే పదం కొడితే ఇలా డిక్షనరీలు ఇస్తుంది, రకరకాల నెంబర్ ఆఫ్ డిక్షనరీస్. ఆవిడ అడిగారని అది పెట్టాను నేను. నెంబర్ ఆఫ్ డిక్షనరీస్ ఇస్తుంది, ఇక్కడ లింకులు కూడా ఇచ్చేస్తుంది. శబ్ద కల్పద్రమ ఎలా వచ్చింది, వ్యంగ్య అంటే ఏమిటి, ఇలా డిక్షనరీ. ఇది వెతుక్కోవడం మాత్రం, ఇది చూసుకోవడం రావాలి. సో ఇది డిక్షనరీస్ కు వస్తుంది అనమాట. ఈ డిక్షనరీలు ఒక్కొక్క అలవాటు ఉంటాయి కాబట్టి నేను పెద్దగా చెప్పను దాని గురించి. బేసిక్ గా మీకు కావాల్సింది ధాతు పాఠ కావాలి, అక్కడి నుంచి అది వెతుక్కోవాలి. ఓకేనా? ఐగెస్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ఇంకా అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళటమే కాబట్టి ఇక మీ ఇష్టం, మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతారో అంత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎస్ వెంకట నర్సు గారు చెప్పండి సార్. ఇప్పుడు అష్టాధ్యాయ చెప్పారు కదా, దాంట్లో ఉపసర్గార్థ చంద్రిక కూడా ఉంది ఆ కృదంతాల కింద, అది కూడా చెప్తారేమో అనేది దానికోసం. అంటే ఏ ఉపసర్గలు దాంతో యాడ్ అవుతుంది, దానికి ఎట్ట రూపాలు వస్తుంది అనేది చెప్తే. ఒక పని చేస్తాను, నెక్స్ట్ ఒకసారి చూపించేస్తే, 8 నిమిషాల టైం ఉంది. ఓకే, నేను చూపించేస్తాను ఒకసారి. ఓకే, చూపిస్తాను సార్. ఓకే అండి, గుర్తు చేశారు బాగా. రైట్, సో ఇప్పుడు ధాతు పాఠాలు మళ్ళీ వెళ్ళి మనం చూస్తే, కొడితే మనకి ఉపసర్గలో విషధాతు కొడతాను నేను. విశతి కొట్టాను. విశతి అనేది కొట్టినప్పుడు, ఎందుకంటే విశతి ఎందుకు కొట్టాను నేను, ప్రవిశతి, ఉపవిశతి ఇవన్నీ వచ్చాయి కాబట్టి. విషధాతు కొట్టినప్పుడు ఈ కర్తరి దీంట్లో ఇక్కడ ఈ బ్రాకెట్ లోకి వెళ్ళినప్పుడు మీకు అన్ని రకరకాల వాటితో పాటు కిందన ఉపసర్గార్థ ఉంటుంది. ఈ అర్ధచంద్రక కంటే కూడా ఇది చూసుకోండి. ధాతు బోధ ఇన్ఫర్మేషన్ ఇంకా దాని గురించి కొంచెం ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఉపసర్గార్థ వెళ్తే చూడండి, ప్రా ప్లస్ విష్ అయితే ఏమిటి అర్థము, ఉపవిష్ అంటే ఎలా అర్థం వస్తుంది, అభినివిష్ అంటే ఎలా వస్తుంది, ఇలాగ రకరకాల ఉపసర్గలకి అన్నిటికీ లేవు ఇవి. ఈ లిస్ట్ ప్రతి ధాతువుకి లేదు, ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నది అది. సో వీటికి అర్థాలు ఎలా వస్తాయి అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, దాన్ని బట్టి మనము వాడాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఉపసర్గార్థాలు. ఇదిగో మీరు చూస్తే, మళ్ళీ బ్యాక్ వెళ్తానండి ఒకసారి. ఇక్కడ ప్రవిష్ అని ఉందనుకోండి, ఈ యారో ఉంది కదా, దీనికి ఎలా వస్తాయి లకార రూపాలు కొట్టాలంటే ఈ యారో కొట్టారనుకోండి, ఏదో దానికి సంబంధించిన లకారాలు వస్తాయి. ఓకే, దీనికి సంబంధించిన లకారాలు వస్తాయి అనమాట ఈ యారో కొడితే. ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి మిగతావన్నీ. రైట్, ఇవి ఉపసర్గాలు, ఇవి కూడా బాగా ఉపయోగమే మీకు. ఓకేనా? ఓకే ఫైన్. నెక్స్ట్ క్లాస్ మండే మళ్ళీ మామూలుగానే సోమవారం 3 గంటలకి మనకి ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. రమ్య అని కొత్తగా జాయిన్ అయ్యారు, మరి ఉన్నారో లేరో నేను చూడలేదు ఇప్పుడు ప్రస్తుతం. రమ్య ఉన్నారా? లేరనుకుంటా. ఓకే ఫైన్. సో ఇదండి పరిస్థితి. డౌట్స్ ఏమన్నా ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా? మల్లీశ్వరి గారు పాడేసేయండి ఏకతామంత్రం శాంతి మంత్రం. అలాగే మహోదయ. ఏకతా మంత్ర యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః
వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురుతిస్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः మహోదయ. పునర్మిలామः. ధన్యవాదాः. ధన్యవాదాలు. ధన్యవాదాలు.